ఈ ఎపిసోడు కపిల వృత్తాంతము. కపిలుడు తన తల్లి అయిన దేవహూతికి జ్ఞానబోధ చేసే భాగము. దీన్నే కపిల వృత్తాంతము అందరూ. ఇది విన్నవారికి మోక్షము శ్రీకృష్ణ పాదాలు చెంత చేరుతారని ఈ కథ యొక్క వృత్తాంతం. మైత్రేయుడు విదురునకు కపిల దేవహూతి సంవాదంను వినిపించెను. ఇది పరమ పవిత్రము, ఇది చాలా గుహ్యతమము. ఇది తృతీయ స్కందము. కపిల వృత్తాంతము. ప్రకృతి కంటే వేరైన పరమాత్మ ఆత్మగా గల జీవాత్మను ఉపాసించుటచే దాన్ని దర్శించుట జ్ఞానయోగం అనబడును. సమస్త జగత్తు శరీరంగా గల సత్వాది గుణములు లేని కళ్యాణ గుణములు గల పరమ పురుషుని ప్రేమతో ఎడతెగక స్మరించి దర్శించుట భక్తి యోగం అనబడును. ఈ భక్తి యోగముచే జీవుడు సత్వాది గుణములు సంబంధము లేనివాడగును. ఈ రెండిటి చేతను లభించడి పరమ ప్రయోజనము భగవానుడే. పాలను మనము త్రాగుచుందము, ఆ పాలను కంటితో తెల్లగానున్నవని గుర్తింతుము, నాలుగుతో తీయగా ఉన్నదని చూచితము, చర్మము వెచ్చగా ఉన్నదని చల్లగా ఉన్నదని గుర్తింతుము. ఇంద్రియముల చేతను ఒకే ద్రవ్యంలోని వేరువేరు భావములను అనుభవించినట్లే శాస్త్రములను భగవాను దర్శించుటకు భిన్న భిన్న మార్గములు చెప్పినవి. మార్గములు వేరైనను వానిచే పొందబడు ఫలము అనగా పరమార్థము ఒక్కటే. ఆ మార్గములు కర్మయోగము, జ్ఞానయోగము, శరణాగతి అని భిన్నములుగా ఉండును. పాంచరాత్ర శాస్త్రము భగవాన్ని పూజించు విధానం చెప్పినది. వేదములోని పూర్వభాగము భగవాన్ను ఆరాధించు క్రతువులు చెప్పినది. స్మృతులు వ్రతములను ప్రతిపాదించినది. వేదాధ్యయనము, వేదార్థము పరిశీలించుట కూడా భగవత్ప్రాప్తికి మార్గమే. ఇంద్రియములను జయించుట, మనసును జయించుట, ఫలమునందు సంగము లేకుండా కర్మలను చేయుట కర్మయోగమందురు. కపిలుడు చెప్పిన సాంఖ్య మార్గమును ప్రవర్తింపజేయు యోగులు అతన్ని ఆరాధించుచు స్తుతించుచుందురు. 3 లోకములకు శాంతి కలుగుటకై కపిలుడు సమాధి నందు ఉండెను. మనస్సు విషయములను అనుభవించుటయందు రుచి తగ్గినదే. ఆత్మవైపు మరులకు ప్రధాన కారణము సత్పురుషులతో సహవాసము. సత్పురుషులు అనగా అందరి ఎడల ఓరిమి గలవారు. ఎంతటి మూర్ఖులు అయినను వారి యందు విసుగు చెందక వారి తప్పులను లెక్క చేయక సహించగలవారు. స్వార్థము లేకయే ఒకరికి కలిగిన దుఃఖము ఓర్వలేక పోగొట్టవలనని కోరువారు. సకల ప్రాణులను ప్రేమించి వారి మేలు కోరువారు. వారికి శత్రువులు ఎవరూ ఉండరు. వారిని వేరొకరు ద్వేషించినా ద్వేషించవచ్చు గాని వారు ఎవరిని ద్వేషించరు. వారికి అజాత శత్రువులు అందురు. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము గలవారు. ఇతరుల కార్యంను సాధించుటకు యత్నించువారు. మంచి స్వభావమే ఆభరణంగా గలవారు. అట్టివారు సాధువులు, సత్పురుషులు అనబడుదురు. వారు భగవాను యందు ఏ ఫలమును కోరక స్థిరమైన భక్తిని కలిగి ఉందురు. తాము చేయు పనులన్నీయు భగవాను కొరకే చేయువారు. నా ఆరాధనకు అడ్డుపడి బంధువులకు కూడా దూరము చేసుకొనిడి వారు. నా ఆరాధనకు అడ్డువచ్చడి పనులను విడిచెడివారు. నా కథలను వినుట చేతనే ఆనందించెడివారు. నా కథలను ఒకరు చెప్పుచున్నప్పుడు వినవలనని, ఒకరు వినున్నప్పుడు చెప్పవలనని కోరిక గలవారు. నాయందే మనసు నిలిపి ఎన్నో శ్రమలను ఓర్చుకొని ఉండేవారు. వారికి ఇది నాది, వీరు నావారు అని మనసులో సంగము ఉండదు. ఇంద్రియములు ఆయా విషయములు అనుభవించుటచే కలిగడి దోషములు లేనివారు. వారితో కలిసడి వారికి కూడా అట్టి దోషములు అంటకుండా చేయువారు. అట్టి సత్పురుషులతో కలియుట వలన భగవాన్ని దివ్యలీలలు, దివ్యగుణములు వినుట సంభవించును. ఆ కథలే చెవికి మనసుకు అమృతము వలె తృప్తిని కలిగించును. అట్టి రుచి కలిగినందువలన మోక్షమునకు మార్గమగు గురువును ఆశ్రయించవలనడి కోరిక కలుగును. దానిచే జ్ఞానము కలుగును. భగవాన్ యందు భక్తి కలుగును. ఇట్లు సత్పురుషుల సహవాసము మొదలు ప్రేమతో ఎడతెగక స్మరించుట వరకు కలిగిన తర్వాత మనసు ఇతర విషయములకు పోకుండా నిశ్చలముగా ఉండును. అప్పుడు వారు ఏ పదార్థమును చూచినను సృష్టించువాడను నేనని, రక్షించువాడను నేనని, నేనే లోన ఉండి నియమించుచున్నానని గుర్తించుచుందురు. దానివల్ల మనసులో పరాకుపోయి వానిచే సంతతము స్మరించడి శ్రద్ధ కలుగును. అప్పుడు భక్తియోగమును సాధించడి మార్గమును ఆచరింతురు. అప్పుడు భక్తి కలిగి నన్ను పొందుదురు. భక్తికి ముందుగా సత్వ రజ స్తమో గుణములు ప్రకోపముచే కలిగడి ప్రకోపము తగ్గి
సత్వగుణము పెంపొందించడి ఆహారమును తీసుకొనవలనడి కోరిక కలుగును. దానిచే జ్ఞానము వైరాగ్యము కలుగును. వానిచే భక్తి కలిగి భక్తితే తన స్వరూపమును తాను ఎరింగి ఆత్మజ్ఞానము గలవాడగును. దేవహుతి కపిలుడు చెప్పిన మోక్షోపాయ సంగ్రహమును విని విస్తారంగా ఎరుంగుటకు ఇట్లు ప్రశ్నించుచున్నది. ముక్తిని పొందుటకు యోగ్యమగు భక్తి ఏ విధముగా ఉండవలెను? తాపత్రయములచే ఆర్తినందుచున్న నేను ఏ విధముగా భక్తి చేసి నిరతశయానంద రూపముగు నీ స్వరూపము చేరగలను? భగవానుడనబడి లక్ష్యమును గురి చేసి ప్రయోగించడి బాణము వంటిది కదా భక్తి. అది ఎట్లు ఉండవలెను? దానికి అంగములేవి? ఏ అంగముల చేత పరమాత్మను పొందుటకు సాధనమగు భక్తి ఏర్పడును? నేను జ్ఞానహీనురాలను. జ్ఞానమును ఎరుంగుట చాలా కష్టము. నాకు సుఖముగా తెలియనట్లు నీవే ఎరిగింపవలెను. ఈ విధముగా తల్లి ప్రశ్నింపగా తల్లిపై గల ప్రేమతో నువ్వు ఎరుంగగోరిన భక్తి స్వరూపమును గూర్చి వివరించుచున్నాను వినుము అనెను. భక్తి కలుగుటకు ముందు శబ్దాది విషయములను గ్రహించడి జ్ఞానేంద్రియములు, వేదవిహిత కర్మానుష్ఠానము చేయజాలిన కర్మేంద్రియములు, మనసు కూడా శుద్ధస్వత్వమయోగు భగవత్ విగ్రహము యందు నిలుచుట ఆవశ్యకము. భక్తి కలుగుటకు ముందు శబ్దాది విషయములను గ్రహించడి జ్ఞానేంద్రియములు, వేదవిహిత కర్మానుష్ఠానము చేయజలిన కర్మేంద్రియములు, మనసు కూడా శుద్ధ సత్వమయమగు భగవద్విగ్రహమునందు నిలుచుట ఆవశ్యకము. దానిని ఒక ప్రయోజనము కాంక్షించి చేయరాదు. శ్రవణము, కీర్తనము, స్మరణము చేయుచు సత్వగుణ ప్రధానమగు భగవానుని దివ్యమంగళ విగ్రహమును సేవించుచుండవలెను. అట్లు సర్వేంద్రియ వ్యాపారంలో భగవత్పరముగా సాగినాడు. ఆ భక్తి అనాదిగా జీవుని అంటి వచ్చుచున్న లోపలికి తీసుకొనిన అన్నము మొదలగు వానిని జఠరాగ్ని దహించినట్లు పుణ్యపాపరూపమగు కర్మవాసనములు జీర్ణము చేయును. కొందరు నా పాదసేవ యందే ఆసక్తి గలవారులై సర్వేంద్రియములు నాయందే నిలిపి నా కళ్యాణ గుణములనే విని ఆనందించుచు ఆ ఆనందమును వీడి భగవంతుని సాయుధ్యమును పొందుటకు కూడా ఇచ్చగింపరు. వారు నా సుందరములగు దివ్యములగు అభిమతములగు ఈడేర్పెజారిన రూపములనే ధ్యానించుచుందురు. నన్ను గూర్చిన కథలనే చెప్పుచుందురు. అదే వారికి పరమ ప్రయోజనము. వారు ముక్తిని కూడా కోరరు. చూడదగిన విలాసములతో నిండిన నా మందహాసమును, నా మధుర భాషణములను వారు సేవించి పరవశమగుచుందురు. అట్టి భక్తియే వారు కోరకపోయినను వారి ప్రారబ్ధ కర్మ అంతయు కాగానే అచ్చిరాద్య మార్గముతో ముక్తిని పొందినట్లు చేయును. వారు భగవదైశ్వర్య రూపముగు మోక్షమును కాంక్షింపరు. ఇంకా అట్టి భక్తులు అనిమాది సిద్ధులను గాని బ్రహ్మలోక పర్యంతము ఉండడి లోకములలో వైభవమును గాని కోరరని చెప్పనవసరము లేదు. నేను ఉండడి లోకము శాంతస్వరూపమగునది. అది శుద్ధ సత్వమయము. అచ్చట నుండి వారు నన్నే అనుభవించుచుందరు. ఆ అనుభవము ఎన్నడూనూ వారికి లేకుండా ఉండదు. కాలచక్రము ఆ లోకమును ఎన్నడూనూ స్పృశింపలేదు. వారికి నేనే బిడ్డల వలె ప్రేమపాత్రుడినై ఉందును. మిత్రుని వలె విశ్వసింపదగిన వాడనే పూజింపదగిన వాడనై ఉండును. అన్ని భావములతో నన్ను ఆరాధించుచుందురు. వారి ఆరాధనచే సంతుష్టి నందిన నేను నా అనుభవమును పరిపూర్ణముగా వారికి కలిగించి మరలా దాని నుండి జారక ఉండునట్లు చేయగలను. అనన్యమైన భక్తి గలవారు నన్ను ఆరాధించుట కంటే వేరొక దానిని కోరరు. వారికి ఈ లోకము పై స్వర్గాది లోకములు కూడా నిరసింపదగినవే అగును. ఈ లోకములో సుఖములను పై లోకములోని సుఖములను పొందుటకు తగిన కర్మలను ఆచరించుటకు ఉపయోగించే శరీరమును కూడా వారు ఆదరింపరు. దేహమందు అభిమానము లేక ఉందరు. ఆ దేహమునకు సంబంధించిన సంతానము, భార్య, ధనము, పశువులు, ఇల్లు మొదలగు వాణ్ణి కూడా వారు ఆదరింపరు. అన్ని విధముల ఉపకరించడి నన్నే హితుడుగా గురువుగా అనన్య భక్తితో ఆరాధింతురు. అట్లు నన్ను ఆరాధించు వారిని నేనే ఈ సంసారం నుండి దాటించెదను. ప్రకృతి కంటే జీవుల కంటే వేరైన వాడను. అన్నిటిలోన ఉండి ధరించి నియమించువాడునగు సకల కళ్యాణ గుణములు గల నాకంటే ఇతరులను సేవించుటచే తీవ్రముగు సంసార భయము నివర్తింపదు. వాయువు, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ నా ఆజ్ఞావశవర్తులే.
వారందరూ జీవకోటిలోని వారే. నేను ఆజ్ఞాపించిన కార్యములనే చేయుచుందురు. నా వద్ద భయము వలననే వాయువు ఎల్లప్పుడూ వీచుచున్నది, సూర్యుడు తపించుచున్నాడు, ఇంద్రుడు వర్షించుచున్నాడు, అగ్ని దహించుచున్నాడు. మృత్యువు కూడా నా వద్ద భయము చేతనే సంచరించుచున్నది. తీవ్రముగు భక్తియోగము గలవారు జ్ఞానవైరాగ్యములతో కూడిన భక్తి చేతనే నా పాద మూలమును చేరి క్షేమము గలవారగుదురు. వారికి దేని వలనను భయము కలగదు. సకల శాస్త్రసారము ఇదే. వేరొక కోరిక లేని, మధ్యలో విడవని నా యందు నిలిపిన భక్తియే మోక్షమును కలిగించుటకు సాధనము, వేరొకటి కాదు. భగవాను యందు భక్తి కలుగుటకు భగవాని స్వరూపమును బాగుగా ఎరుంగవలెను. దానికి అతనిచే ధరింపబడి నియమింపబడి ఈ ప్రకృతి యొక్క జీవుల యొక్క కాలం యొక్క స్వరూపమును ఎరుంగవలెను. అందుచే ముందుగా నీకు ప్రకృతి పురుషుడు అని వాని స్వరూపమును తెలియచేసేదను. మోక్షమునందు ఇచ్చగల పురుషుడు ఇది ఎరింగినగానే ప్రకృతి యొక్క గుణములను సత్వ రజస్తమో గుణములచే చేయు పుణ్య పాప రూప బంధము నుండి విడువడడు. సకల జగత్తునకు ఆత్మయగు పరమపురుషుని సాక్షాత్కారమును కలిగించేడు జ్ఞానము కలిగిన గాని మోక్షము కలగదు. అదియే అవిద్యాగ్రంథిని ఛేదించున్నది. అట్టి జ్ఞానమును వర్ణించి చెప్పెదను. మనకు కనిపించేది అంతయు ప్రకృతి వికారమైన శరీరము. ఈ శరీరంలో జ్ఞానము గల జీవులు కర్మచే బంధింపబడి ఉందురు. జీవునికి సత్వము రజస్సు తమస్సు అనెడు గుణములు ఉండవు. ఆ గుణములు ప్రకృతికి చెందినవి. శరీరములో నుండే పురుషుడే ఆత్మ అనబడును. వాడు అన్ని కాలములందునూ ఉండువాడు. అతడు తనంత తాను ప్రకాశించువాడు, అనగా తనను ఎరుంగును, వేరొక దానిని ప్రకాశింపజేయును. దీపము ఎట్లు వేరొక దాని సాయము అక్కరలేకయే తాను ప్రకాశించుచు వేరొక దాన్ని ప్రకాశింపజేయునో, అట్లే ఆత్మ కూడా తనంత తాను ప్రకాశించును. తాను ప్రకాశించుచు మిగిలిన వాణ్ణి ప్రకాశింపజేయును. దేహము జడము, తనంత తాను ప్రకాశింపదు. దీపములను అటులనే, అందుచే దీపములను జడములే. వానిని పరాక్కు అందురు, అనగా ఒకరిని ప్రకాశించుచున్నవి. తనకు తాను ప్రకాశించడి ఆత్మను ప్రత్యక్కు అందురు. ఆ ప్రకాశించుటయే జ్ఞానము. ఆత్మ ప్రకృతి పరిణామగు శరీరము కంటే, బుద్ధి కంటే, ఇంద్రియముల కంటే, మనసు కంటే, ప్రాణము కంటే స్వరూపముచే స్వభావముచే ప్రత్యేకత కలది. ఈ ఆత్మలోన వ్యాపించి ఉండుట చేత తనే స్థూలముగా సూక్ష్మముగా ఉండు విశ్వమంతయో నిలిచి ఉండును. జడములగు వానికి ఉండెడి లక్షణములు ఆత్మకు ఉండవు. దేహము పుట్టును నశించును, ఆత్మ పుట్టదు నశింపదు. దేహముతో కలిసియే ఉన్నను దేహము కంటే వేరైనది ఆత్మ. కానీ లావుగా ఉండుట, సన్నముగా ఉండుట, దేవుడు మనుష్యుడు మొదలగు లక్షణములు దేహమునికే ఉండును. దేహముతో కలిసి ఉండుటచే అవి ఆత్మయందు ఉన్నవని భావింపబడుచుండును. పురుషుడు నిద్రించుచున్నప్పుడు కలలు కనును. ఆ కలలో ఎన్నో పదార్థములు చూచును. అవి అన్నీయు మేల్కొనగానే లేకుండా పోవును. కానీ పురుషుడు మేల్కొనిన తర్వాత కూడా తాని పోక నిలిచి ఉండును. అట్లే ఆత్మ కూడా ఈ శరీరంలో నశించినను తాను నశింపక ఉండును. ఆత్మ మిక్కిలి సూక్ష్మమైనది. ఎంత సూక్ష్మమైన దానిలోనైనను వ్యాపింపగలదు. జీవునకు ప్రకృతితో సంబంధము భగవానుడగు విష్ణువు యొక్క లీలచే కలుగును. అది జీవునకు సహజము కాదు. సత్వాది గుణములతో కూడిన ప్రకృతితో సంబంధము కర్మవశమున భగవానుని సంకల్పముచే కలుగుచుండును. ఈ ప్రకృతి ఈశ్వరునకు లీలోపకరణము, అతనిచే నియమింపబడినది. అతడే కోరిక లేక దీనిని యాదృచ్ఛికముగా కలుపుచుండును. పురుషునకు ప్రకృతితో సంబంధము కలుగుగానే ఆత్మస్వరూపము మరుగుపరుచును. దానితో జీవుడు అదియే తాను అని మోహమునంది ఉండును. భగవత్ సంకల్పముచే కర్మానుకరముగా ఆ ప్రకృతి సంబంధముచే జీవుడు కర్మలు చేయొచ్చు. అవి తానే చేయుచున్నానని అనుకొనుచుండును. అవి సత్వ రజస్తమో గుణముల సంబంధముచే కలుగును గాని జీవుడు తనంత తాను కర్మ చేయడు. సత్వ రజస్తమో గుణములు సంబంధముచే జీవుడు కర్మ చేయను. ఆ కర్మ తాను చేయుచున్నానని అనుకొనెను. ఆ కర్మకు తాను వశుడై బంధింపబడును. జీవుడు చేయువాడు కాడు. వాడు జ్ఞానమనడి గుణము గలవాడు, ఆనంద స్వరూపుడు. అతనికి సహజముగు గుణములు పుణ్యాపుణ్య కర్మలచే మరుగుపడును. సహజములకు 8 గుణములు ప్రకృతి సంబంధము తొలగగానే ఆవిర్భవించును. అది ఏ మోక్షము.
జీవాత్మలు సహజముగా అసంకుచితము, అపరిచ్ఛిన్నము, నిర్మలమగు జ్ఞానమే స్వరూపముగా గలవారు. అజ్ఞానమును గుణమునకు ఆశ్రయమైన వారు. కర్మ అనేదే అవిద్య, దానినే వారు ఆవేశింపబడుదురు. దానిచే సహజమగు గుణములు సంకోచము చెందును. బ్రహ్మ మొదలు తృణము వరకు అనేక విధములగు విచిత్రములగు దేహములలో జీవుడు ప్రవేశించును. ఆ దేహమును అనుసరించి సత్వము, రజసు, తమస్సు యొక్క తారతమ్యముచే జ్ఞానము ప్రసరించుచుండెను. దేహము కొరకు, దేహ సంబంధుల కొరకు అవసరమైన కర్మలు చేయుచుండెను. దానికి తగిన సుఖ దుఃఖములను అనుభవించుచుండెను. ఇది ఏ సంసారము. ఆత్మలకు ధర్మముగానున్న జ్ఞానము సహజమే అయినను కర్మచే సంకోచము, ఆ కర్మ అంతమందుడిచే వికాసము కలుగుచుండును. సాంసారిక ప్రవృత్తులయందు కర్తృత్వము జీవునకు సహజముగా లేదు, ప్రకృతి సంబంధముచే కలిగినది. శరీరము, ఇంద్రియములు మొదలగునవి చేసే వ్యాపారములను పురుషుడు ఉండుటచే శరీరము చేయుచుండెను. పురుషుడు శరీరం నందుండి ఆ శరీరము తాను అని అనుకొని కర్మలు చేయుటచే ఆ కర్మల వలన కలిగడి ఈ ఫలమును ఆ పురుషుడే అనుభవించుచుండును. ఇట్లు ప్రకృతి యొక్క పురుషుని యొక్క స్వరూపమును కపిలుడు దేవహుతికి ఎరింగించెను. ఈ ప్రకృతి పురుషుల సృష్టికి ముందు సూక్ష్మమైన అవస్థలో కూడా కారణముగా ఉండును కదా. అప్పుడు వానికి నామరూపములు ఉండవు. అవి భగవాను ప్రకృతి కారణావస్థలో కూడా ఉండును. రెండు అవస్థలలో అది సత్వ రజస్తమో గుణములను కలిగి ఉండును. దానినే ప్రధానమందరు. కారణావస్థలో పృథివీ జలము మొదలగు భేదములు లేకుండెను. అందుచే నామరూప విభాగము ఉండదు. కారణావస్థలో ఉన్న ప్రకృతిని అవిశేషము అందరు. కార్యావస్థలో పృథివీ జలము మొదలగు భేదములు కలిగి ఉండును. అందుచే దానిని విశేషవత్ అందరు. కారణావస్థలోనున్న ప్రకృతిని అవ్యక్తము అందరు. కార్యావస్థలో పృథివీ జలము మొదలగు భేదములు కలుగును. మహత్తు మొదలు పృథివీ వరకు కారణముగను, బ్రహ్మ మొదలగు గడ్డిపోచ వరకు వేరువేరు విధములగు శరీరములతో కార్యరూపమగును. సత్తు అసుత్తు అని ఆ ప్రకృతియే వ్యవహరింపబడుచుండును. ప్రధానము కార్యరూపములలో పంచభూతములు, శబ్దతన్మాత్రము, స్పర్శతన్మాత్రము, రూపతన్మాత్రము, రసతన్మాత్రము, గంధతన్మాత్రము అను 5 విధములుగా ఉండెను. ఈ 5 నుండి స్థూలములగు ఆకాశమును, వాయువు, తేజస్సు, జలము, భూమి అనేది పంచమహాభూతములు ఏర్పడును. మనసు, అహంకారము, మహత్తు, అవ్యక్తము అనునవి 4. వీని అన్నిటికీ ముందుండును. అహంకారము నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అనునవి 10 ఏర్పడును. ఇట్లు ప్రధానం నుండి 24 తత్వములు ఏర్పడును. మహాభూతములు 5, తన్మాత్రలు 5, శబ్దస్పర్శాదులు 5, ఇంద్రియములు 10. ఇవి కాక లోన మనసు, బుద్ధి, అహంకారము, అవ్యక్తము అనునవి 4 ఉండును. ఇంద్రియములలో చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనునవి 5 జ్ఞానేంద్రియములు. వాక్కు, చెయ్యి, కాలు, మూత్రద్వారము, మలద్వారము అన్నవి 5 కర్మేంద్రియములు. అంతఃకరణము వ్యాపార భేదముచే 4 విధములగు పేర్లతో వ్యవహరించబడును. చింతను కలిగించున్నది చిత్తము, సంకల్ప వికల్పములు కలిగించున్నది మనసు, నిశ్చయమును కలిగించుచున్నది బుద్ధి, శరీరము నేను అనిపించున్నది అహంకారము, సత్వాది గుణములు గల ప్రధానం యొక్క విభాగము. ఇంతవరకు తెలియజేసి తిని. ఇవి 24. 25వ తత్వము కాలము. కొందరు దాన్ని వేరే తత్వమని చెప్పరు. పరమపురుషునకు సంబంధించిన ప్రభావమే కాలమని అందరు. ఆ ప్రభావము వలననే జగత్తు యొక్క సృష్టి సంహారము జరుగుచున్నవి. ఆ ప్రభావము చేతనే జగత్తు నియమింపబడుచున్నది. అట్టి భగవత్శక్తికి కాలమని కొందరందరు. అంతేకాక కాలము భగవత్ స్వరూపమే. ఆత్మ కాని దానిని ఆత్మ అనుకున్నటే అహంకారము. దీనిని పురుషుని స్వరూపము తిరోహతమై ఉండును. ఈ ప్రకృతి అనగా ప్రధానమును కారణమగు తమస్సు అనబడి మిక్కిలి సూక్ష్మమగు దశను చేరును. అప్పుడు జీవుడు కూడా వేరు చేయుటకు వీలుకాక దానిలో చేరిపోయి ఉండును. అప్పుడు సత్వ రజస్తమో గుణములు హెచ్చుతగ్గులు లేక సమముగా ఉండును. అది ఏ సంహార దశ. ఆ దశలో నామరూపములు ఉండవు. ఆ నామరూపం విభాగము లేని సూక్ష్మావస్థలోనున్న ప్రకృతి పురుషులు పరమాత్మతో చేరి ఉండి వేరుగా గుర్తింప వీలు కాకుండా కలిసి ఉందరు. ఒకప్పుడు అట్టి ప్రకృతి పురుషులు ఈ జగద్రూపముగా గుర్తింప వీలు కాకుండా కలిసి ఉందరు. ఒకప్పుడు అట్టి ప్రకృతి పురుషులు ఈ జగద్రూపముగా మారుటకు వీలుగా సత్వ రజస్తమో గుణములలో హెచ్చుతగ్గులు కలుగును.
ఆ కదలికకు కారణమైనది కాలము. ప్రకృతి పురుషులు సృష్టికి ముందు భగవానుని కంటే వేరుగా కనపడక భగవానుడుగానే ఉండును. అందుచే కాలము భగవదాత్మకము. భగవానుని శరీరము వలె ఉండేది కాలము. కదిలిన కదలికకే కాలమని పేరు. ఈ విధముగా ప్రకృతి పురుషులు కాలము ఎట్టి స్వరూపము గలవియో నీకు వివరించితిని. ప్రకృతి పురుషకాలములు మూడును భగవద్రూపములే. ప్రకృతి పృథివీ మొదలగు రూపములతో మనకు కనపడను కనుక అది స్పష్టంగా గోచరించును. పురుషుడు కాలము గోచరము కావు, అవి శాస్త్రము చేతనే ఎరుంగదగినవి. ఆ పరమపురుషుడే లోన పురుష రూపంలో ఉండి కోరుచున్నాను, ద్వేషించుచున్నాను అను మాటలను అనిపించుచు కోరికకు, ద్వేషమునకు, సుఖమునకు, దుఃఖమునకు ఆశ్రయుడై ఉండును. జీవుడు శరీరంలో పరమపురుషునకు శరీరమై లోన ప్రవేశించి నియమించుచుండుటచే ఆ భావములు కలవాడగుచున్నాడు. కనపడుచున్న వినబడుచున్న సకల పదార్థములకు నిన్న గడిచినది, ఈ రోజు అగుచున్నది, రేపు కానున్నది అను వ్యవహారమును కలిగించుచున్నది కాలము. ఈ కాలమునకు కూడా లోనుండి నియమించువాడు పరమపురుషుడే. ఇట్లు పరమపురుషుడే లోక జీవరూపుడే వెలుపల కాలరూపుడే ఉండును. అట్లు ఉండుటచే ఆ పరమపురుషుడే ఈ సృష్టికి మూలము. పరమపురుషుడు తనకే చెందినదగు ప్రకృతి యందు ఒకనాడు తాను సంకల్పించి సత్వరజస్తమో గుణములలో హెచ్చుతగ్గులుగా ఉండుట కలిగించెను. ఆ ప్రకృతి యందు ప్రపంచ సృష్టి సామర్థ్యము నిక్షేపించెను. అప్పుడు ఆ ప్రకృతి ప్రకాశము గల మహాతత్వముగా అయ్యను. సత్వరజస్తమో గుణములలో ఒక గుణము క్రిందకు పోవుట, ఒక గుణము పైకి లేచిటియే కదలిక అందరు. జగత్తుకు కారణభూతులకు భగవానుడు సహజంగా ఏ వికారము లేనివాడు. అతని నుండి విడదీయటకు వీలు కాకుండా శరీరము వలె ధరించి నియమింపదగినదే ప్రకృతి అతనితో చేరి ఉండును. ఈ విశ్వమంతయు లయములో ఆ ప్రకృతి యందు లీనమై ఉండును. దానిని తన సంకల్ప రూపజ్ఞానముచే మరలా ప్రకటనము చేయవలనని భగవానుడు సంకల్పించెను. అప్పుడు ఆ ప్రకృతి తమోరూపమై జీవాత్మల యొక్క జ్ఞానమును పూర్తిగా సంకోచింపచేయను. వాసుదేవ అను పేరు గల భగవాను వ్యూహముచే అధిష్ఠితముగు అవ్యక్తము అనబడి మూల ప్రకృతి అంతఃకరణలో ఒకటగు చిత్తమును అనుగ్రహించుచుండెను. అది శాంతము అనగా తమోగుణము ఆవరించినది. అది సత్వగుణము ప్రధానం గలది కనుక ప్రకాశించుచుండెను. అదియే భగవత్ సంకల్పముచే మహతత్వముగా వచ్చును. అవ్యక్తమునకు దాని నుండి ఆవిర్భవించిన మహతత్వమునకు కూడా వాసుదేవుడే అధిష్టానమై ఉండును. చిత్తము స్వచ్ఛముగా ఉండి వికారములు ఏమీ లేనిదై రజస్తములతో కలత చెందకుండా ఉన్నవాడు అది వాసుదేవునిచే అధిష్ఠింపబడినది అని గుర్తింపవలెను. నీరు కదలిక లేక నురుగు కెరటముగా ఏర్పడక పైనుండి తనలో ప్రతిఫలించే వస్తువును ప్రతిబింబగలదై ఎట్లు ఉండెనో అట్లు మనసు ఉన్ననాడు ఆ మనసును వాసుదేవుడు అధిష్ఠించి ఉన్నాడు. అది ఏ పరాప్రకృతి అని గుర్తించవలను. భగవంతుని సంకల్పముచే ప్రేరణ చేయబడి మహాతత్వంలో వికారము కలుగును. అప్పుడది వైకారికము, తైజసము, తామసము అను భేదములచే మూడు విధములుగా ఉండును. అది క్రియాశక్తి లేక అహంకారము అనబడును. ఈ మూడు విధములకు అహంకారము నుండే మనసు, జ్ఞాన, కర్మేంద్రియములు, ఆకాశము మొదలగు భూతములకు కారణమగు శబ్దాది తన్మాత్రలు కూడా ఉద్భవించును. అహంకారమును సంకర్షణుడు అధిష్ఠించి ఉండును. అతనినే అనంతుడు అందరు. అతని సహస్ర శిరస్సులు గలవాడు. పరమపురుషుని వ్యూహములలో ఇది ఒక వ్యూహము. మనసులో నేను నడుచుచున్నాను, నేను చేయుచున్నను అనేది భావములు కలుగుట అహంకారము చేతనే. ఇట్లు అహంకారము చేయటం మొదలగు క్రియలై వీటికి అన్నిటికీ ఆశ్రయమగు దేహమై ఉండును. శాంతముగా ఉన్నప్పుడు ప్రకాశము కలదై ఉండును. అప్పుడు తానుగా గుర్తించుకొనగలుగును. ఘోరముగా ఉన్నప్పుడు చరణము గలదగును. అప్పుడు ఇంద్రియములు ఆయా వ్యాపారములు చేయనివై ఉండును. మూఢమై ఉన్నప్పుడు జ్ఞానమే లేనిదే జడమై ఉండును. తాను గుర్తించుకొనగల శాంతి దశలో పంచభూతములతో శరీరమై ఉండును. ఇది అంతయు అహంకారం నుండి వెలువడినదే. సాత్వికాహంకారం నుండే మనస్తత్వము బయలువెడినది. దాని యందు సంకల్ప వికల్పములు కలుగును. సంకల్పమనగా ఒకటిగా తలంచుట. దేహముతో ఆత్మ ఒకటి అని తలంచుటకు సంకల్పమని పేరు. వికల్పమనగా ఒకటిగా వివిధ విషయములను గూర్చి తలంచుట. మనసు ఈ రెండు పనులను చేయుచుండెను. తైజసహంకారము తోడుగా గల సాత్వికాహంకారము వలన మనసు ఏర్పడి సంకల్ప వికల్పమును చేయుచుండెను. దానికి వ్యూహములలో ప్రద్యుమ్నుడు అధిష్టానము. ఆ ప్రద్యుమ్నుడే కాముడు. అందుచే మనసులో కోరికలు కలుగుచుండును. కోరికలు కలిగిన మనసును నియమించువాడు ప్రద్యుమ్నుడు లేక కాముడు. ఇంద్రియములకు అధిష్టాన దేవత
అనిరుద్ధుడు. తైజసాహంకారముచే అనుగ్రహింపబడిన సాత్వికాహంకారము ఇంద్రియములను అభివ్యక్తము చేయను. అనిరుద్ధమైన వ్యూహము ఋషుల చేత ఆరాధింపదగినది. ఇది శరత్కారంలో నల్ల కలుగులే నీలముగు వర్ణము గలదే ఉండును. అనగా ఋషులు చేయవలసినది ఇంద్రియములు మూలస్థానముగు అనిరుద్ధుని ఉపాసించుటే. జ్ఞానము పుట్టించు సామర్థ్యము కలది బుద్ధి. దానిచే ఎరుంగబడును కనుక దేనినైనను ఎరుంగునట్లు చేయనది బుద్ధి అనబడును. ఒక వస్తువును చూడగానే వస్తువుగా స్ఫురించుట బుద్ధి వృత్తిచే కలుగును. అట్లు ఇంద్రియములలో ఆయా వస్తువులను గూర్చి జ్ఞానమును కలుగునట్లు చేయనది బుద్ధి. బుద్ధిలో భిన్న భిన్న ప్రవృత్తులుండును. బుద్ధి ఇంద్రియములను అనుగ్రహించి జ్ఞానమును కలిగించును. ఇంద్రియములు ఆయా పదార్థములతో కలియగానే కలిగిన జ్ఞానము ఈ బుద్ధి చేతనే కలుగును. అది భిన్న భిన్నముగా ఉండును. ఒకప్పుడు దాని యందు లేని ధర్మము ఉన్నట్లు ఇంద్రియములు గుర్తించును. తెల్లగా ఉన్న శంఖమును చూచి పచ్చగా ఉన్నది అనుకున్నట అన్యదా జ్ఞానము. ఒకప్పుడు నిలువుగా లావుగా నిలిచిన వస్తువును చూచి మసక చీకటిలో మనిషియో మ్రానో అనుకున్నట సంశయ జ్ఞానము. ఒకప్పుడు ఇది ఆ వస్తువే అని నిశ్చయము జ్ఞానము కలుగును. దీనినే ప్రమేదార్థ జ్ఞానమందురు. ఒక వస్తువును ఒకసారి ఎరింగిన తర్వాత మరలా మనసును గుర్తించుట స్మృతి. ఒకప్పుడు ఇంద్రియములు దేన్ని గ్రహింపకుండా మానును. దీన్నే నిద్ర లేక స్వాపము అందరు. ఇవన్నీ బుద్ధి ఇంద్రియములను అనుగ్రహించుటలో కలిగడి భేదములచే కలుగును. తైజసాహంకారం నుండియే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కూడా ఆవిర్భవించను. కానీ కేవల తైజసాహంకారం నుండి ఆవిర్భవింపవు. వైకారికము లేదా సాత్వికమైన అహంకారముతో కూడిన తైజసాహంకారం నుండియే ఇంద్రియములు ఆవిర్భవించను. ఆ ఇంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అను 2 విధములు. జ్ఞానేంద్రియములను బుద్ధి అనుగ్రహించుచు కర్మేంద్రియములు ప్రాణము అనుగ్రహించును. అనగా జ్ఞానేంద్రియములు ఆయా పదార్థములతో సంబంధించి జ్ఞానము కలిగించుట బుద్ధి చేతను, కర్మేంద్రియములు అవి చేయదగిన పనులను చేయుట ప్రాణము చేతను అని గుర్తించవలెను. భగవత్ సంకల్పముచే వికారము చెందిన తామసాహంకారం నుండి శబ్దము సూక్ష్మమగు రూపముగా ఆవిర్భవించెను. దాన్ని శబ్ద తన్మాత్రము అందరు. ఆ శబ్ద తన్మాత్రం నుండి ఆకాశము ఆవిర్భవించెను. స్తోత్రము ఇంద్రియము. ఇది శబ్దమును గుర్తింపజేయు ఇంద్రియము. శబ్దము ఆకాశమునకు అసాధారణమగు గుణము. అది ఒక అర్థమును బోధించుచుండెను. ఆ శబ్దమే ద్రష్ట అగువానికి పదార్థము తెలిసినది అనుటకు సూచకము. ఒక అర్థమును చూచి ఒక శబ్దంతో దాన్ని గూర్చి చెప్పిన నాడే దాన్ని ఎరింగినవాడు. ఈ శబ్దము వలన ఆ పదార్థము గోచరమగును, అనగా వినినవానికి తెలియబడును. శబ్దమునకు అర్థమునకు సంబంధము నిత్యము. దానిని ఎరింగడివాడు ద్రష్ట. దాని చేతనే వానికి కలిగిన జ్ఞానము అభివ్యక్తమగును. లోకములోనున్న సర్వపదార్థములకు అవకాశము ఒసుంగునది ఆకాశము. శరీరంలోని ప్రాణము కదులుటకు, ఇంద్రియములు ప్రసరించుటకు, ఆత్మ లోపల ఉండుటకు, వెలుపల సకల పదార్థములు ఉండుటకు అవకాశమును ఇచ్చినది ఆకాశము. శబ్ద తన్మాత్ర నుండి ఏర్పడిన ఆకాశము నుండి మహాభూతము నుండి స్పర్శ తన్మాత్ర బయలుపడెను. ఆ స్పర్శయే వాయువును గుర్తింపచేయనది. దాన్ని గుర్తించినది త్వక్ అనేది ఇంద్రియము. మార్దవము, కఠినత్వము, చల్లదనము, వెచ్చదనము మొదలగు వానిని స్పర్శ చేతనే ఎరుంగుదురు. వాయువు చేతనే చెట్లు కొమ్మలు కదులుట, కలిసి ఉన్నవి దూరమగుట, దూరమైనవి మరలా కలియుట, ఒక ద్రవ్యము ఒక చోట నుండి వేరొక చోటికి చేరుట, శబ్దము ఒక చోట నుండి వేరొక చోటికి చేరుట జరుగుచున్నది. ఎక్కడో ఒక చోట ఉన్న వస్తువునందున్న వాసనను దూరముగానున్న జ్ఞానేంద్రియము గ్రహించినట్లు చేయునది వాయువే. ఎచ్చటను బయలువెడిన శబ్దము దూరముగా ఉన్న చెవికి వినపడుట వాయువు చేతనే. భగవత్ ప్రేరణచే స్పర్శ తన్మాత్ర గల వాయువు నుండి రూపతన్మాత్ర, దాని నుండి తేజస్సు ఆవిర్భవించెను. ఆ రూపమును గ్రహించినది నేత్రము. ఈ రూపము చేతనే ఒక ద్రవ్యము వేరొక ద్రవ్యము కంటే వేరైనదని గుర్తించుటకు సాధనమైన ఆ ఆకారమే ఏర్పడినది. ఈ రూపము ఒక ద్రవ్యమును ఆశ్రయించి ఉండును. ఒకే రకముగా ఉండు వ్యక్తులన్నిటి యందు సాదృశ్యమును గోచరింపచేయనది ఈ రూపమే. ఈ రూపము చేతనే తేజస్సు ఏర్పడినది. రూపము చేతనే ఇది తేజస్సు అని గుర్తింపబడును. ఈ తేజస్సు
తేజస్సు చేతనే వస్తువులు ప్రకాశించును. గట్టిగానున్న బియ్యము మొదలగు వస్తువులు మెత్తనగును. శరీరంలో ఆకలి దప్పులు ఏర్పడి దాని ద్వారా త్రాగుట భుజించుట సంభవించుచున్నవి. మంచును చలిని తొలగించుట, మంచును తేమను ఇంకింపచేయుట తేజస్సు యొక్క లక్షణములు. భగవత్ ప్రేరణ రూపతన్మాత్ర మార్పు చెందే రసతన్మాత్ర అగును. ఈ రసతన్మాత్ర నుండి జలము అనేది మహాభూతము ఏర్పడినది. ఆ రసము గ్రహించు ఇంద్రియము జిహ్వ. రసము ఏకరూపమే గాని దానితో చేరడి ద్రవ్యముల యొక్క భేదములచే వగరు, తీపి, చేదు, పులుపు, కారము అను భేదములు ఏర్పడుచున్నవి. జలము గట్టిగా ఉన్న దాన్ని తడుపుటకు పనికి వచ్చును. మట్టి మొదలగు వారిని ముద్దగా చేయను. మనకు తృప్తి కలిగించున్నది నీరే. దాహము కలుగుటచే శరీరమునకు కలిగిన బయలుగా తీరుట నీటి చేతనే. వస్తువును మెత్తబరుచుట నీటి చేతనే. వెచ్చదనము తొలగించుచున్నది నీరే. ఇది భూమిలో అధికముగా ఉండును. మనకు కనపడ పదార్థములనియు పంచభూతములు కలయికచే ఉన్నవైనను అందు జలభాగము అధికముగా ఉండును. దైవ ప్రేరితమగు రసతన్మాత్ర నుండి ఏర్పడిన జలము నుండి గంధ తన్మాత్ర ఆవిర్భవించెను. ఆ గంధ తన్మాత్ర నుండి భూమి ఏర్పడను. భూమి యందు వాసన గ్రహించుచున్నది ఘ్రాణేంద్రియము. వాసనంతయు ఏకరూపమే గాని ఆయా పదార్థముల యొక్క కలియకచే వేరువేరు వాసనలు మనచే గ్రహింపబడుచుండును. కొన్నిటిలో పులుపు వాసన, కొన్నిటిలో దుర్వాసన, కొన్నిటిలో మిశ్రమ వాసన ఏర్పడుచుండెను. కుండలు మొదలగు పదార్థములను తయారు చేయుటకు మట్టియే అనగా భూమియే సాధనము. చరాచరములకు సకల భూతములకు స్థానము భూమియే. బీజముల నుండి మొలకలను రప్పించుచున్నది భూమియే. ఆయా దేశములలో దేశభేదముచే ఒకే రకమగు విత్తనముల నుండి సారంలో భేదం ఏర్పడుట భూమి వల్లనే. ఆకాశం యొక్క గుణమగు శబ్దమును గ్రహించుచున్నది శ్రోత్రేంద్రియము. వాయు యొక్క గుణ విశేషమగు స్పర్శను గ్రహించుచున్నది త్వగ్గింద్రియము. తేజస్సు యొక్క గుణ విశేషమగు రూపము గ్రహించుచున్నది చక్షురింద్రియము. జలము యొక్క గుణ విశేషమగు వాసనను గ్రహించున్నది జిహ్వేంద్రియము. భూమి యొక్క గుణ విశేషమగు వాసనను గ్రహించుచున్నది ఘ్రాణేంద్రియము. ఏ భూతమునకు ఆ భూతమునందు ఒక గుణము సాధారణముగా ఉండెను. ఆ భూతం యొక్క కలియకచే ఆ గుణము వేరొక భూతమందు కూడా కనపడుచుండెను. ఇట్లు సృష్టికి ముందుండు మూల ప్రకృతి నుండి ఏర్పడిన మహాతత్వం మొదలు పృథ్వీ వరకు ఏర్పడినవి. ఇవి అన్ని కలయవలెను. అప్పుడు పరమపురుషుడు కాలము, కర్మ అనగా జీవాదృష్టము, సత్వము, రజసు, తమసు అను వాటితో కూడిన ఈ మహత్తు మొదలు పృథ్వీ వరకు ఉన్న తత్వములలో తాను ఆవేశించి దాన్ని ఒకదానితో ఒకటి కలిగినట్లు చేసెను. ఈశ్వరుడు ఆ తత్వములో ప్రవేశించిన తరువాత ఈ తత్వములు సంహతములు సమాగతములు అయ్యను. అనగా ఒకదానితో ఒకటి వేరుగా ఉండుటకు తగి ఉండు మొదలు కలిగి దీన్ని సంహతత్వము అందరు. మరలా వేరుగా చేయుటకు వీలు కాకుండా తరువాత కలిసిపోను దానిని సమాగతత్వము అందరు. ఈశ్వరుడు లోన ప్రవేశించి ఈ భూతములను సంహతములను సమాగతములను చేసెను. అది ముందు ఒక అండముగా ఏర్పడెను. ఆ అండమున చైతన్యము గల పురుషుడు చేరెను. దాని నుండి విరాట్ పురుషుడు అనగా సకల శరీరములందుండెడి పురుషులందరి మొత్తముగు సమిష్టి పురుషుడు లేచెను. ఈ అండమునకు ఒకదానికి ఒకటి 10 రెట్లు ఉండునట్లు జలము మొదలగు ఆవరణములు ఏర్పడెను. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి అని 7 ఈ అండమునకు ఆవరణములై ఉండెను. ఈ అండమునందే దేవలోకములు, మనుష్యలోకములు ఏర్పడినవి. ఇది అంతయు భగవానుడు శ్రీహరి రూపము అనగా శరీరము. ఈ సమిష్టి శరీరముగా ఉండి బంగారము వలె ప్రకాశించడి అండకోశము నుండి ఆవిర్భవించిన పురుషుడే చతుర్ముఖుడు. ఈ అండకోశమునందు ఆవిర్భవించిన ఆ చతుర్ముఖుని యందు అనిరుద్ధ రూపముగు ఉన్న భగవానుడు ఆవేశించి ఉండెను. దానిచే ఆ చతుర్ముఖుడు సృష్టి చేయుటకు సిద్ధపడెను. చతుర్ముఖ శరీరమే సమష్టి శరీరము. ఆ శరీరమందలి ఇంద్రియములే వెష్టి అనగా ప్రాణకోటి యొక్క సకల శరీరంలో ఉండేది ఇంద్రియములుగా భగవానుడు ఏర్పరచను. చతుర్ముఖ బ్రహ్మ శరీరము సమిష్టి శరీరము. ఆ సమిష్టి శరీరం యొక్క ముఖం నుండి దేవ మనుష్యాది శరీరములో వెష్టి ముఖము ఏర్పడను. ఇదే మాట పలికెడిది. అది వాగీంద్రియము. వాగీంద్రియములకు అధిష్టాన దేవత అగ్ని. తర్వాత సమిష్టి శరీరం యొక్క నాసాభిలముల నుండి వెష్టి శరీరం యొక్క నాసికాంద్రియము ఏర్పడను. అదే ఘ్రాణేంద్రియమునకు స్థానము. ఆ ఘ్రాణేంద్రియమునకు ప్రాణము అధిష్టాన దేవత అనగా వాయువు అధిష్టాన దేవత. సమిష్టి శరీరము నేత్రముల నుండి వెష్టి నేత్రములో ఏర్పడను. నేత్రములందు చక్షువు అను ఇంద్రియము ఉండును. వాటికి సూర్యుడు అధిష్టాన దేవత. శ్రవణగోళముల యందు శ్రోత్రేంద్రియములు ఏర్పడెను.
శ్రోత్రేంద్రియములకు దిక్కులు అధిష్టాన దేవత. సమష్ట పురుషుని చర్మము, వెంట్రుకలు మొదలగు వాని నుండి వెష్టి చర్మాదులు ఏర్పడెను. తగ్గింద్రియమునకు అధిష్టాన దేవత ఔషధులు. తర్వాత జన్యేంద్రియము, ఆ జన్యేంద్రియమునకు అధిష్టాన దేవత జలములు. తర్వాత మలద్వారము, దాని యందు పాయువు అనేది ఇంద్రియము ఏర్పడెను. అపానము, ఆపానము కంటే పెదపజనులకు భయమును కలిగించు మృత్యువు పుట్టెను. తర్వాత హస్తములు, దాని అధిష్టాన దేవత ఇంద్రుడు. తర్వాత కర్మేంద్రియములలో పాదములు ఏర్పడెను. ఆ పాదేంద్రియములకు అధిష్టాన దేవత హరి అనగా ఉపేంద్రుడు. తర్వాత నాడులు ఏర్పడెను. ఆ నాడులు ద్రవంతో నిండి ఉండెను. వాటికి నదులు అధిష్టాన దేవత. తర్వాత ఉదరము ఏర్పడెను. దాని యందు ఆకలి దప్పులు కలుగుచుండెను. వీనికి సముద్రుడు అధిష్టాన దేవత. తర్వాత హృదయము బయలువెడెను. హృదయం నుండి మనసు అనేది ఇంద్రియమును ఆవిర్భవించెను. దీనికి అధిష్టాన దేవత చంద్రుడు. హృదయం నుండియే బుద్ధి ఏర్పడెను. దానికి రుద్రుడు దేవత. హృదయం నుండియే చిత్తము ఏర్పడెను. చిత్తమును అభిమానించే దేవతలు చైత్యుడు అనగా క్షేత్రజ్ఞుడు జీవాత్మ. ఈ విధంగా సమిష్టి చతుర్ముఖ శరీరమందలి ఇంద్రియముల నుండి తదిష్టాన దేవతల నుండి వెష్టి ఇంద్రియములు అభిమాన దేవతలు ఏర్పడినవి. అన్నీ ఏర్పడినను శరీరము కదలకుండెను. ఆ ఇంద్రియములు కానీ ఆ మహాభూతములు కానీ కదలిక లేనివి. అప్పుడు ఈ శరీరములో ఆయా ఇంద్రియములకు అధిష్టాన దేవతలు ఆ ఇంద్రియములలో ప్రవేశించెను. అప్పుడు వానిలో ప్రవృత్తులు కలిగెను. వహ్ని అనగా అగ్ని వాగింద్రియము ద్వారా ముఖమును చేరెను. గ్రాణేంద్రియము ద్వారా నాసికారంధ్రములందు వాయువు ప్రవేశించెను. చక్షురింద్రియము ద్వారా నేత్రగోళములలో సూర్యుడు ప్రవేశించెను. శ్రోత్రేంద్రియము ద్వారా కర్మరంధ్రములో దిక్కులు ప్రవేశించెను. తగ్గింద్రియము ద్వారా రోమాదులు యందు ఓషధులు ప్రవేశించెను. రేతస్సు ద్వారా జలములు శిష్ణమున ప్రవేశించెను. అపానము ద్వారా మృత్యు గుదమును ప్రవేశించెను. గమనము ద్వారా విష్ణువు చరణములలో ప్రవేశించెను. ఇంద్రుడు హస్తములలో ప్రవేశించెను. నదులు నాడులలో ప్రవేశించెను. హృదయం నందు ఆయా వ్యాపారములకు అధిష్టాన దేవతయగు చంద్ర బ్రహ్మ రుద్ర చైత్యుడు ప్రవేశించరి. ఈ చైత్యుడే క్షేత్రజ్ఞుడు అనబడే ఆత్మ. ఈ ఆత్మ ప్రవేశించినంత వరకు మిగిలిన అందరూ ప్రవేశించినను ఆ సమిష్టి పురుషుని శరీరము జలములలో పరుండి ఉండనే గాని అది కదలలేకపోయాను. క్షేత్రజ్ఞుడు ప్రవేశించగానే ఆ విరాట్ పురుషుడు ఆ నీటి నుండి లేచెను. పురుషుడు నిద్రపోవచున్నప్పుడు ప్రాణము, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఉన్నను ఆ శరీరము కదలదు. అందుండు క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మ ఆ శరీరముందు మేలుకొని సంకల్పించినాడే శరీరము కదులుటకు సిద్ధమగును. ఆ శరీరమందుండు క్షేత్రజ్ఞుడు శరీరమందు ప్రవేశించినప్పుడు పరమాత్మ ఆత్మగా ఉండి వాని శరీరంలో నుండి జీవుడు దేహములోను ఉన్నను ప్రకృతి సంబంధము చేయకలుగు దేవత్వ, మనుష్యత్వం మొదలగు ధర్మములతో సత్వ రజస్తమస్తులు చేయకలుగు సుఖదుఖములతో సంబంధము సహజముగా లేనివాడై ఉండును. జీవునకు దేవ మనుష్యాది వికారములు లేవు. నడుచుట మొదలగు బాహ్యముకు వ్యాపారములకు అతడు ఆశ్రయము కాదు. సత్వాది గుణములతో సంబంధం లేనివాడు. నీటిలో ప్రతిబింబించు సూర్యుడు నీటి అందున్నను ఆ జలములందుండు చిన్నతనమును గాని పెద్దతనమును గాని కదలిక గాని ఆ సూర్య ప్రతిబింబమునకు అంటదు. అచ్చట సూర్యుడు దూరముగా ఉన్నాడు. నీటిలో కనిపించుచున్నది ఆ సూర్యుడి కాదు, ఆ సూర్యుని ప్రతిబింబము. అందుచే ఈ నీటిలో కలుగు మార్పులు సూర్యునిలో కలుగవు. ఆకాశము ఘటమునందు ఉండును. సూర్యుడు నీటిలో ఉండడు గాని ఆకాశంలో ఉండును. వాస్తవముగా ఉన్నను చిన్నదానిలో ఉన్న ఆకాశమునకు చిన్నతనము, పెద్దవానిలో ఉన్న ఆకాశమునకు పెద్దతనము అంటవు. ఆ ఆకాశమునకు ఈ మార్పులు అంటడే స్వభావము లేదు. స్వభావముచే భిన్నమైనది కనుక ఆకాశమునకు ఎట్లు అంటవో అట్లే దేవతిరియక మనుష్య శరీరములలో జీవుడు ఉన్నను జీవునకు ఆకాశమునకు వలె దోషములు అంటడి స్వభావము లేదు కనుక దోషములు అంటవు. నీటిలో ప్రతిబింబించిన సూర్యుడు నీరు కదులుటచే కదులుచున్నట్లు కనపడుట వాస్తవము కాదు. ఆ కదలిక జలములదే. కానీ సూర్యుడు కదులుచున్నాడని భ్రాంతిచే అనుకుందురు. అట్లే శరీరమే నడుచుచుండును. శరీరమే మనుష్యుడు దేవుడు అను రూపములను పొందుచుండెను. కానీ ఆత్మ కదలదు. ఆత్మకు రూపం లేదు. శరీరమే ఆత్మ అను భ్రాంతి కలుగుగానే ఆ నీటి యొక్క కదలిక సూర్యబింబమునందు ఉన్నది అనుకున్నట్లు శరీరం యొక్క ధర్మములు ఆత్మ ఎందున్నవని భ్రాంతిచే అనుకొనుచున్నారు. దేహ సంబంధము కానీ సాంసారిక ప్రవృత్తుల్లో కర్తృత్వము కానీ సుఖదుఖ అనుభవము కానీ సహజముగా లేని ఆత్మ ప్రకృతి కంటే భిన్నము.
ఆయన స్వభావము గలదైనను దేహమే నేను అనేది అభిమానముచే ఆత్మస్వరూపము మరుగుపడును. అప్పుడు జీవుడు శబ్దాది గుణముల యందు ఆసక్తి గలవాడగను. శరీరము చేయుచున్నది అని మరిచి నేను చేయుచున్నానని అనుకొనెను. నేను స్వతంత్రుడని అనుకొనెను. జీవుడు స్వతంత్రుడు కాడు, కర్మ పరతంత్రుడు. కానీ శరీరమే నేను అనుకుంటా చేతను ప్రకృతి సంబంధముచే కర్మలచే కలిగడి పాపపుణ్యములు వానిచే భిన్న భిన్న యోనులలో పుట్టుట, దానిచే సంసారమును పొందుచున్నాడు. దానికి అంతకు కారణము మనసులో కలిగిన అభిమానమే, అనగా భావనమే. ఆత్మకు దేవత్వము మనుష్యత్వము లేకపోయినను శబ్దాది విషయములను ధ్యానించుచుండుటచే జన్మ మృత్యు పరంపరారూపమగు సంసారము నివర్తించదు. సంసారమే అనర్థము. స్వప్నంలో శరీరములు తాను కానని తెలియను. కానీ స్వప్నంలో వేరువేరు శరీరములలో రకరకములగు విషయములను భావించి సుఖములను దుఃఖములను అనుభవించుచుందుము. స్వప్నంలో దేహములు తాను కాకపోయినను విషయానుభవనముచే ఎట్లు సుఖదుఖానుభవము కలుగుచున్నదో అట్లే జాగరణ దశలో కూడా కలుగును. అందువలన అనర్థములకు మూలము మనసు, ప్రకృతి వికారములకు ఇంద్రియములు. శబ్దాది విషయములందు తగులుకొని ప్రవర్తించుచుండగా మనసు దాన్ని అనుసరించి అనర్థములు తెచ్చుకొనుచున్నది. మనసు ఇంద్రియముల వెంట విషయముల వైపు పోకుండా భగవానుని యందు వశపరుచుకొనుట భక్తి సాధనము. మనసును విషయముల వైపు పోకుండా శ్రద్ధతో నియమించుటకు యమనియమాదులను అభ్యసించవలను. భగవాను యందు ప్రేమ పెంచుకొనవలను. వాక్కును సత్యమును అలవర్చుకొనవలను. చెవులతో భగవత్కథలను వినుచుండవలను. శరీరముతో కూడిన ఏ ప్రాణిని చూచినను పైకి కనపడు శరీరము ప్రకృతి వికారమనియు దానిలో జీవునియందు పరమాత్మ ఉండుననియు గుర్తించి బాహ్యమగు ఆకార భేదముచే కలిగే భేదము గోచరింపక సమత్వము గోచరించవలెను. సర్వభూతములు భగవదాత్మకములుగా కనపడగానే వాటి యందు వైరము తొలుగును. శబ్దాది విషయములందు ఆసక్తి తగ్గును. ఈ నియమములను పాటించుచు బ్రహ్మచర్యమును మౌనమును పాలింపవలెను. భక్తి కలుగుటకు ప్రధానమగు అంగము తన వర్ణమునకు ఆశ్రయమునకు తగిన కర్మలను ఏ కోరిక లేక ఆచరించుచుండుట, దైవవశమున తనకు లభించిన దానితో సంతృష్టి నందుచుండవలెను. లభించి దానికి అధికముగా ఆహారమును తీసుకొనరాదు. సంతతము మనసులో భగవాన్ని రూపములను గుణములను పరిశీలించుచుండవలెను. సంగముతో కాక ఏకాంతముగా ఉండుట అలవర్చుకొనవలెను. మనసును కోరికలు ఊరకుండా శాంతముగా ఉండవలెను. తాను చూచిన వారిపై మైత్రిగల వాడే ఉండవలెను. క్లేశము అనుభవించుచున్న వారిని చూచి జాలి కలుగవలెను. రాగము, ద్వేషము, అసూయ మొదలగు దుర్గణములు లేని మనసు ఉండవలెను. బిడ్డలు, భార్య మొదలగు పరికరములను శరీరమును కర్మవశమున వచ్చినవి. ఆ కర్మానుభవము పూర్తియగు వరకు వానితో సంబంధము ఉండునని గుర్తించి నేను నాది అనడి వ్యామోహము తగ్గి ఉండవలెను. ప్రకృతి యొక్క పురుషుని యొక్క తత్వమును ఎరింగి ప్రకృతిని విడవవలెను. ఆత్మని ఎరుంగవలననియు గుర్తించవలెను. మనసులో సంకల్ప వికల్పములు నివర్తింపవలెను. భగవానుని కంటే భిన్నములకు వస్తువులను చూచుట తగ్గవలెను. మన కంటితో సూర్యుని స్పష్టంగా చూచుచున్నట్లు పరమాత్మచే అధిష్ఠింపబడిన మన ఆత్మచే పరమాత్మను దర్శింపవలెను. సూర్యుడు కంటిని అధిష్ఠించి ఉండి ప్రవర్తింపచేసేను. ఆ కన్ను సూర్యునిచే చూడగలిగినట్లు చేయను. అట్లే పరమాత్మ మన ఆత్మలలో చేరి పరమాత్మని చూడగలుగునట్లు చేయును. ఈ విధముగా భక్తి యోగము పరినిష్ఠితమై ఉన్నవాడు ప్రారబ్ధ కర్మను అంతయు కాగానే కర్మచే వచ్చిన దేవ మనుష్యాది శరీరంలో వీడిపోవును. నిత్యము సంకోచము లేని జ్ఞానస్వరూపుడు ప్రత్యేగాత్మ. జీవునకు సర్వవిధ బంధములు లేవు. శరీరము మున్నగు వాణ్ణి దర్శింపచేయువాడును సమానుడు గాని అధికుడు గాని లేనివాడును అగు పరమపురుషుని జీవుడు పొందగలిగిన వాడగును. తాను ఎవడో ముందు ఎరింగి ప్రకృతి కంటే వేరైన ఆత్మస్వరూపమును చూచుచు ఆత్మకు అంతర్యామిగా ఉండు పరమాత్మను దర్శించును.
నేలపై సూర్యుని కాంతియే నీటిపై బడి నీటిలో తన ప్రతిబింబమును కనిపింపజేయును. ఆ వెలుగే ఆకాశమందుండి ఆకాశమందు సూర్యుని చూపించుచున్నది. సూర్యుడు కాని ప్రతిబింబమును సూర్యుని కూడా మనకు కనపడినట్లు చేయనది ఆ సూర్యుని వెలుగే. అహంకారమే భూతములుగా ఇంద్రియములుగా మనసుగా మారుచున్నది. ఆత్మ యొక్క ధర్మభూత జ్ఞానము ఈ ప్రకృతి పురుషుని ఎన్నడూ వదలదు కదా. పురుషుడు లేనిదే ప్రకృతి కానీ ప్రకృతి లేని పురుషుడు కానీ లభింపరు కదా. రెండును నిత్యములు, రెండింటికి సంబంధము నిత్యము అని తెలియచున్నది కదా. భూమి వాసన ఒకదాని నుండి ఒకటి వేరుగా కనపడవు. అట్లే ప్రకృతికి పురుషునకు వేరుదనము కనిపింపదు. పురుషుడు తనంత తాను కదులుట మొదలగు వ్యాపారములు లేనివాడు. వానికి కర్మ అనడి బంధము ప్రకృతి సంబంధము వలననే కలుగుచున్నది. ప్రకృతిని వీడి గుణములు ఉండవు. గుణము లేని ప్రకృతి ఉండదు. ప్రకృతి లేని ఆత్మ కర్మ చేయజాలదు కదా. సంసారము తొలగవలనని తత్వజ్ఞానము కలుగవలెను. వెనుక నువ్వు చెప్పినట్లు మనసులో పరిశీలనము చేసుకొని నివర్తించి ఉండిన కలిగడి ప్రకృతి సంబంధము నివర్తించినదే కర్మబంధము తొలగి తత్వజ్ఞానము కలిగి బంధము ఎట్లు వీడును? తీవ్రత తగ్గినను పూర్తిగా తొలగిపోవుట సంభవించదు కదా అని దేవహూతి ప్రశ్నించగా కపిల భగవానుడు ఇట్లు చెప్పుచున్నాడు. అమ్మా, నీవు చెప్పినది సత్యమే కానీ ప్రకృతి పూర్తిగా వీడుటకు మార్గము ఉన్నది. ఏ ఫలమును కోరక ఫలమునందు ఆశ లేక తన శరీరముతో చేయదగిన ధర్మమును నిర్మలమైన మనసుతో ఆచరించవలెను. అట్లు ఆచరించుటచే మనసును అంటిన మాలిన్యము తొలుగును. పరిశుద్ధమైన మనసుతో భగవానుని కథలను వినవలెను. వినుటచే మధ్యలో విచ్ఛేదనము లేకుండా నన్నే ప్రేమతో స్మరించుట ఏర్పడును. అది ఏ భక్తి. అట్టి భక్తిచే నా దర్శనము కలుగును. దానిచే ప్రకృతి సంబంధము ఆత్మకు వీడును. ఇట్టి భక్తి యోగమునకు మరికొన్ని అంగములున్నవి. ప్రకృతి యొక్క పురుషుని యొక్క యథార్థమైన స్వరూపమును శాస్త్రములచే గురూపదేశముచే ఎరుంగవలెను. ఆ జ్ఞానముచే ప్రకృతి వికారములకు విషయ సంబంధము వీడవలననియు ఆత్మ ఎరుంగదగినదనియు తెలిసి ఆత్మజ్ఞానము కలుగును. ఆ జ్ఞానము చేతను వైరాగ్యము చేతను సంతతము భగవానుని స్మరించగలిగిన ఏకాగ్రత ఏర్పడుతుంది. ఇట్లు ఏకాగ్ర మనసుతో భగవానుని ప్రేమతో స్మరించుచుండుటచే ఆత్మను అనాదిగా అంటిపెట్టి ఉండు బంధించు దహించుచున్న ప్రకృతి మెల్లగా వీడిపోవును. 2 కర్రలు రాపాడుటచే అగ్ని పుట్టును. అగ్ని పుట్టుటకు సాధనమగు ఆ కర్రను అరణి అందురు. అరణి నుండి పుట్టిన అగ్ని ఆ అరణినే దహించును. తత్వజ్ఞానము అగ్ని వంటిది, ప్రకృతి అరణి వంటిది. మదించుటకు ముందు కర్రలోనే కనపడకుండా ఉండి మదించిన తర్వాత వెలికి వచ్చి ఎట్లు తాను పుట్టుటకు కారణమైన అరణినే దహించునో అట్లే తత్వజ్ఞానముచే కలిగిన తీవ్రమగు భక్తి ప్రకృతిని దహించివేయును. కర్మభోగమును అనుభవించుటకు ఏర్పడినదే శరీరము. ఆ భోగమును అనుభవించి దాని యందలి దోషములను గుర్తించి ఆత్మ దానితో నాకు ప్రయోజనము లేదని వదిలినాడు. అతడు కర్మకు వసుడు కాడు. తన సహజమగు జ్ఞానశక్త్యాది గుణములు గలవాడగును. అట్టి ఆత్మకు ప్రకృతి సంబంధం ఉన్నది. అది అనర్థమును కలిగించదు. నిద్రపోవువాడు కలలు కన్ను. ఆ కలలో శిరస్సు ఛేదించబడినట్లు ఎచ్చట నుండో పడినట్లు ఎన్నో బాధలు కలుగును. వాని వలన దుఃఖము అప్పుడు అనుభవించిన నాడు ఏ జీవుడో ఆ జీవుడే ఆ శరీరముతోనే మేల్కొనినాడు. మేల్కొనిన తర్వాత అది అంతయు తనకు చెందినది కాదని వదులుడిచే మరి దుఃఖము కలిగింపదు. తత్వజ్ఞానము కలవాడు నాయందే మనసును చేర్చి ప్రకృతి వికారముగు దేహము కంటే వేరగు ఆత్మ పరమాత్మలని ధ్యానించుచు అనుభవించు వారికి ప్రకృతి బంధకము కాదు. ఈ విధముగా ఆత్మస్వరూపమునందే మనసు నిలిపినవాడే చాలా జన్మలకు జ్ఞానము కలిగి బ్రహ్మలోకము వరకు ఉండేది అన్ని లోకములు ఒకనాడు నశించినవే అని ఎరింగి వానిని అనుభవింపవలనడి కోరిక నశించి భగవాన్ని యందు నిరతశయమగు ప్రీతిగలవాడగును. దానిచే నా అనుగ్రహము పొంది నా చేతనే ధరింపబడి నియమింపబడువాడే ఇచ్చటని నన్ను మానసికంగా దర్శించును. తాను అనగా ఆత్మ భగవంతునిచే ధరింపబడి నియమింపబడినదని ప్రత్యక్షంగా ఎరింగిన వాడగును.
దానిచే దేహమే నేను అనడి బుద్ధి తొలుగును. భక్తి యోగమునందు నిలకడ కలుగును. అందుచే ప్రారబ్ధ కర్మము అంతము కాగానే పొందవలసిన పరమపదమును పొంది మరలా వెనుకకు రాకుండా ఉండును. భక్తి యోగము పరిపూర్ణముగా ఏర్పడిన పురుషునకు మనసు యోగముచే సాధింపదగు అనిమ మొదలగు సిద్ధుల యందు ఆసక్తము కాదు. నాయందే మనసు వేరొక ప్రయోజనమును కోరక ఎల్లప్పుడూ నిలుచును. దానిచే నన్ను పొందును. దానిచే సంసారము తొలగిపోవును. ఇంతవరకు అంగములతో కూడిన భక్తియోగముచే ఆరాధింపబడి భగవదనుగ్రహముచే బ్రహ్మాత్మగా గల ఆత్మ సాక్షాత్కారం ముందు కలిగి పరమాత్మను పొంది ప్రకృతి సంబంధము వీడిన వాడగునని చెప్పుచు ప్రత్యేగాత్మానుసంధానము చేయు విధానమును అనగా జ్ఞానయోగమును కూడా వివరించెను. ఇంకా భక్తి యోగమును దాని అంగములను విశదము చేయుచున్నాడు. అమ్మ, నీకు ఇంకా అంగములతో కూడిన భగవద్భక్తి యొక్క స్వరూపమును వివరముగా చెప్పెదను. భక్తి యోగము చేతనే మనసున రాగాది దోషంలో వీడును. శుభముగు భగవత్ స్వరూపమునందు మనసు నిలుచును. ఇట్టి భక్తి యోగమునకు ముందుగా తన శక్తికి తగినట్లు తన వర్ణాశ్రమములకు తగిన ధర్మములను ఆచరింపవలను. చేయరానివి అని శాస్త్రములు నిషేధించిన పనులను మానవలను. దైవవశమున లభించిన దానితో సంతోషమును పొంది ఉండవలను. శరీర సంపర్కముచే కలిగడి సుఖములయందు ధనమునందు కాంక్ష తగ్గవలను. మోక్షధర్మముల యందు ఆసక్తి ఏర్పడవలను. భక్తికి ప్రధానమైనది మనసు. మనసును పోషించుచున్నది మనము తీసుకునేది ఆహారము. అందుచే ఆహారంలో నియమమును పాటించవలను. నిమిత్తముచే దుష్టము గాని ఆహారమును తీసుకొనవలను. జాతి దుష్టములు వెల్లుల్లి మొదలగునవి నిమిత్త దుష్టములు ఎంగిలి, పాచి, నకములు, కేశములు పడినవి మొదలగు వానిని తినరాదు. వీని వలన రజస్తమస్సులు వృద్ధి పొందును. సత్వగుణమును వృద్ధి పొందించడి ఆహారమును భగవన్ నివేదితమైన ఆహారమును మితముగా తీసుకొనవలను. ఒకరిని మాటచే గాని చేతచే గాని మనసులో గాని హింసింపకుండవలను. ప్రాణకోటికి మేలు కలిగింపని మాటలను పలుకరాదు. తనకు చెందని వస్తువులను పొందవలనని కోరరాదు. తనకు అవసరమైనంత వరకే ద్రవ్యములను సేకరించుకొనచుండవలను. బ్రహ్మచర్యముతో ఉండవలను. భగవత్ స్వరూపమును రూపమును మనసును భావించి దానిని తలంచుట అలవాటు చేసుకొనవలను. భగవానుని గూర్చియే తలంచుచుండవలను. భోగములను తగ్గించుకొనవలను. పవిత్రమగు నడువడి కలిగి ఉండవలను. అధ్యయనము చేయవలను. భగవత్ పూజ చేయవలను. మెల్లమెల్లగా ప్రాణవాయువును వశపరుచుకొనుటకు ప్రాణాయామమును అలవర్చుకొని ఇంద్రియములను మనసును విషయముల నుండి వెనుకకు మళ్లించి ఉంచవలను. హృదయము కంఠము మొదలగు స్థానములలో ఒక స్థలమును ప్రాణములను మనసును నిలపవలను. ఇట్లు ఒకే చోట కొంతసేపు ప్రాణము నిలుపుటయే ధారణము. భగవాన్ని లీలలను సంతతము తలంచుచుండవలను. మనసును ఏకాగ్రము చేయవలను. ఈ విధమగు నియమములను పాలించుట చేతను వ్రతములు దానములు చేయుట చేతను విషయములపై పరుగులెత్తడి ఇంద్రియములను అనుసరించడి దుష్ట మనసును వశపరుచుకొని భగవాని యందు ఉండునట్లు చేయవలను. ప్రాణవాయువును నిగ్రహించుకునుట, పవిత్రమగు ప్రదేశముగు స్థిరముగా చాలా కాలము కూర్చుండుట అలవాటు చేసుకొనవలను. అట్లు కూర్చుండుటచే శ్రమ కలుగరాదు. దర్భలు చర్మము వస్త్రము వేసుకుని దానిపై స్వస్తికాసనము గాని పద్మాసనమును గాని సుఖముగా కూర్చుండి ఉండవలను. శరీరము తిన్నగా ఉండునట్లు నిలపవలను. ప్రణవమును అనగా ఓంకారమును అభ్యాసము చేయొచ్చు ప్రాణవాయువు సంచరించే మార్గమును శోధించుకొనవలను. ప్రాణము వశపడినచో మనసు కూడా వశపడును. అగ్నిచే లోహము శుద్ధి చేయబడినట్లు ప్రాణాయామము చేత ధారణ చేత ప్రత్యాహారము చేత మనసును అంటిన దోషములను శుద్ధి చేసుకొనవలను. భగవానుని రూపమును మనసులో ఎడతెగక స్మరించుచు క్లేశము మొదలగు వానిని పోగొట్టుకొనవలను. మనసును పరిశుద్ధమగు భగవత్ స్వరూపమునందు నిలుపుటయే ధారణము. మనసు ఎడతెగక దానినే తలంచుట ధ్యానము. మనసు దానియందే ఎడతెగక ఉన్నదని గుర్తింపబడకుండా అవిచ్ఛిన్నముగు దర్శనము సాగుట సమాధి. మనసు భగవద్రూపమందు నిశ్చలముగా నిలుచున్నట్లు చేసి ముక్కు చివర అనగా కనుబొమ్మల మధ్య వైపు చూచి సారించి భగవాన్ని దివ్యమంగళ విగ్రహంను చూచుచూ తలంచుచుండవలెను.
యోగాభ్యాసముచే మనసు ఏకాగ్రమై శుభమగు ఆశ్రయమందు నిలిచినప్పుడు కనుబొమ్మల మధ్య వైపు చూపి నిలిపి ఉంచి భగవానుని దివ్యమంగళ విగ్రహంను ధ్యానము చేయవలెను. ఆ రూపము ఇట్లు ఉండవలని భావించవలెను. ప్రసన్నమగు ముఖము, ఎర్ర తామర పువ్వులు లోపల రేకుల వలె ఎర్రనైన నేత్రములు, నల్ల కలువ ఆకుల వలె నల్లని శరీరము, శంఖము, చక్రము, గద, పద్మము దాల్చి ఉన్నట్లు దర్శింపవలెను. తామర పువ్వులోని పుప్పొడి వలె పచ్చని పీతాంబరంను ధరించినవాడు, వక్షస్థలమున శ్రీవత్సమనుడి పుట్టుమచ్చ గలవాడు, ప్రకాశించుచున్న కౌస్తుభమని కంఠసీమను అలంకరించుకొనినవాడు, మకరందపానముచే మదించి తుమ్మెదలు స్వామి వక్షస్థలమందున్న వనమాలయందు రొదచేయుచున్న రూపమును ధ్యానింపవలెను. చేతులకు కంకణములు, శిరసుపై కిరీటము, భుజములపై అంగదములు, పాదములకు నూపురములు ఉన్నట్లు భావించవలెను. మణిమయమగు మొలనూలు మొలయందు ప్రకాశించుచున్న వారిని చూడదగిన శాంతమైన రూపమును దర్శించవలెను. దానిని చూచుచూ మనసు నేత్రములు ఆనందింపవలెను. సర్వలోకుల చేత నమస్కరింపబడు అతి సుందరమగు మూర్తిని దర్శించుచుండవలెను. చిన్న వయసునందు ఉన్న రూపమును దర్శించుచుండవలెను. తన సేవకులను అనుగ్రహింపవలనని ఆర్తితో ఉన్నట్లు ఆ నేత్రములను దర్శింపవలెను. కీర్తింపదగిన కీర్తిగలవాడు, పుణ్యమగు కీర్తిగల బలి భీష్మాదులను కూడా కీర్తి కలిగించువాడును అగు ఆ పరమపురుషుని సర్వావ్యాములను ప్రేమతో మనసులో ధ్యానించుచుండవలెను. ఆ మూర్తి నిలచి ఉన్నట్లు గాని, కూర్చున్నట్లు గాని, శయనించి ఉన్నట్లు గాని, తన హృదయంలో ఉన్నట్లు గాని భావించి ధ్యానించవలెను. అట్లు ధ్యానించుచున్నప్పుడు ఇతర విషయములను గూర్చిన రాగాదులు కలుగకూడదు. అట్లు రూపమును ధ్యానించుచు మనసును నిశ్చలముగా నిలిపి ఒక్కొక్క అవయవమునే స్థిరముగా ధ్యానంలో నిలుచున్నట్లు భావించుచుండవలెను. ముందుగా భగవానుని పాదార విందములను దర్శింపవలెను. ఆ పాదములు క్రింద భాగమున వజ్రము, అంకుశము, ధ్వజము, పద్మము చిహ్నములుగా ఉన్నట్లు దర్శింపవలెను. వ్రేల గోళ్ళు ఎర్రని కాంతులను ప్రసరింపచేయుచు తన హృదయంలోనున్న చీకటిని తొలగించి ప్రకాశమును వ్యాపింపచేయుచున్నట్లు దర్శింపవలెను. ఆ పాదముల నుండి గంగానది ఆవిర్భవించినది. ఆ జలములనే పరమశివుడు తన తలపై దాల్చి శివుడాయను. ధ్యానము చేయువాని మనసులోని పాపములు అనడి పర్వతములను ఛేదించడి వజ్రమే ఆ పాదార విందము. ఇట్లు పాదములను భావించిన తరువాత పిక్కలను ధ్యానింపవలెను. సకల జగన్మాతయగు లక్ష్మీదేవి తన తొడలపై నుంచుకుని చిగుళ్ళ వంటి తన చేతులలో అతి నేర్పుతో ఆ పిక్కలను పాదములను పట్టుచున్నది. అట్టి సుకుమారములకు పాదములను, జంగములు, పిక్కములను మనస్సులో నిలుపుకొనవలెను. తర్వాత నితంభమును ధ్యానింపవలెను. గరుత్మంతుని భుజములపై ప్రకాశించుచున్న అవిసె పువ్వు కాంతిగల తొడలను వ్రేలాడునట్లు కట్లుకొనిన పీతాంబరము ధరించిన స్వామి నితంభమును హృదయంలో తలంచవలెను. తర్వాత భగవానుని నాభిని భావించవలెను. ఆ నాభి ప్రదేశము చాలా లోతై వెడలపై భువనములకు అన్నిటికీ ఆధారమగు ఉదరభాగమందు ప్రకాశించుచున్నది. దానిలో సకల జగత్తుకు సృష్టికర్తయగు బ్రహ్మ నివసించు జగత్ పద్మమున్నది. దాని పైభాగమున స్వచ్ఛమగు హారముల కాంతులచే ప్రకాశించుచుండు వక్షస్థలము దర్శింపవలెను. ఆ వక్షస్థలము మహాలక్ష్మి నివాస స్థానము. ధ్యానించువారుల మనసునకు నేత్రములకు ఆనందము కలిగించున్నది. అట్లు వక్షస్థలమును భావించిన తర్వాత కంఠసీమను దర్శింపవలెను. ఆ కంఠమునందు కౌస్తుభమని అలంకరింపబడి ఉన్నది. తర్వాత బాహువులను భావించి దర్శింపవలెను. ఆ బాహువులు అమృతము కొరకు సముద్రమును బధించినప్పుడు మందర పర్వతమును త్రిప్పిన బాహువులు, ప్రకాశించుచున్న కంకణములను దాల్చిన బాహువులు, లోకపాలులకు ఆశ్రయమొసంగగల బాహువులు. అట్టి బాహువులను భావించిన తర్వాత స్వామి దక్షిణ హస్తమునందు సహస్రాస్ర చక్రమును, వామహస్తమున రాజహంసవలనున్న శంఖమును భావించి దర్శింపవలెను. స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది శత్రువుల రక్తమే దాన్ని అంగరాగముగా ఒంటికి అలుముకొనిదగు గదను స్మరించవలను. కంఠమున వనమాలను కౌస్తుభమణిని దర్శింపవలను. ఆ కౌస్తుభమణియే జీవస్వరూపమునకు అధిష్టాన దేవతగా
స్వామి కంఠంను ప్రకాశించుచున్నది. ఈ విధముగా రూపమును భగవానుడు తన భక్తులను అనుగ్రహించుట కొరకు తనంత తానే స్వీకరించి ఉండెను. అప్పుడు ఆ దివ్య ముఖమండలము ధ్యానింపవలను. మకర కుండలములు రెండు వైపులా కదులుచు చెక్కిలను మెరియునట్లు చేయుచుండెను. నాసిక ఉన్నతముగా ఉండెను. ఆ నేత్రములు రెండును మత్స్యముల వలె నాసికకి ఇరువైపులా ప్రకాశించుచున్నట్లు దర్శింపవలెను. ఈటి రూపమగు యోగ పరిశుద్ధమగు మనసు చేతనే దర్శింపవీలగును. మనసులో భావించుచు చిరకాలము ఆ రూపమును ధ్యానించి స్పష్టముగా దర్శనము అందవలెను. స్వామి ముఖమునందు మందహాసముతో కూడిన అనుగ్రహము ధ్యానించు భక్తులపై ప్రసరించుచున్నట్లు ఉండును. కనుబొమ్మల కదలికను, తన సేవకుల బాధలను చూడలేక చెమ్మగిలుచున్న నేత్రములను మందహాసము చేయుచు శోకమును దూరము చేయుచున్న స్వామి మోహజనకమగు రూపమును ధ్యానింపవలెను. స్వామి మూర్తి ధ్యానగోచరము కాగానే స్వామి మందహాసము కనపట్లును. తర్వాత ఆ మందహాసము కొంచెము వికసించి దంతకాంతి వెలుపులకు ప్రసరించుచున్నట్లు ఉండెను. ఇట్లు నవ్వుచున్నప్పుడు అధరోష్టముల యొక్క కాంతులు వెలుపులకు ప్రసరించుచున్నట్లుండును. ఇట్లు ఒక రూపమున తనకెదురుగా కనపడినట్లు ముందు ధ్యానించి దర్శించి ఆ మూర్తిని తన హృదయంలో దహరము అనబడి స్థానమున పరిపూర్ణమగు ప్రేమతో దర్శింపవలెను. అప్పుడు వేరొక తలుపు కలగదు, దానిని సమాధి అందురు. ఈ విధముగా భగవానుని యందు ప్రేమాతిశయముచే ధ్యానింపగా భగవానుని దర్శనము ఎదురుగాను హృదయములలోనూ కూడా కలుగును. దానినే ఒడులు గగుర్పొడుచును. ఇట్టి రూపమును దర్శింపచేసిన నాడని కృతజ్ఞతతో ఆనందము కలిగి కళ్ళు నీలతో నిండును. ఇంతసేపు భగవాని రూపము చిత్తమును పట్టి నిలిపిన స్థితిని కూడా మరచి మనసులో ఎట్టే భక్తితో కూడిన ధ్యానము ఎడతెగక సాగుచుండగా మనసు ఇతర వ్యాపారములను వీడి భగవదనుభవ ఆనందముని అనుభవించుచుండెను. అప్పుడు జీవుడు సకల దుఃఖములు తొలగి స్వస్వరూపమును పొందినవాడై ఉండును. అప్పుడు అతనికి శరీర సంబంధముచే ఏర్పడిన కర్మలచే కలుగు సుఖ దుఃఖాది భావములు తొలగిపోవును. చిట్ట చివరి సమయం వరకు ఇట్లు స్మరించి దర్శించి పరమాత్మను తనతో ఒకటిగా దర్శించి తన స్వరూపము ఆవిర్భవించిన వాడే దేహాత్మాభిమానము మున్నగునవి అన్నియును పోయి మోక్షం నందును. అట్టి సిద్ధిని పొందినవాడు ఆనంద రూపమును అనుభవించుచుండెను. వెనుకటి శరీరమును గాని దాని సంబంధములు గాని అతడు స్మరింపడు. మద్యపానము చేసి మత్తెక్కిన వాడు తాను ధరించిన వస్త్రము జారిపోయినను ఎట్లు గుర్తింపడో అట్లే ఇతడు శరీర సంబంధమును గుర్తింపడు. ధ్యానంచే భగవత్స్వరూప స్వస్వరూపములను దర్శించి ప్రారబ్ధ కర్మ అంతమై శరీరము విడినవాడు మరలా శరీరమును పొందడు. ధ్యాన దశలోనే అతనికి శరీర సంబంధము లేకుండా పోయినను ప్రారబ్ధ కర్మ అంతమగు వరకు శరీరము వదలకుండా నిలిచి ఉండును. ప్రారబ్ధ కర్మ అంతము కాగానే అతడు ఆనందమునందే పరిపూర్ణముగా నిమగ్నమై ఉండును. మేల్కొనిన నాడు లేచిన తర్వాత కలలో కాంచిన వస్తువులను పొందనట్లే ఈ శరీర సంబంధము అట్టి ఆత్మకు మరీ కలుగదు. నా కుమారుడు, నా మిత్రుడు అని నాకంటే మిత్రుడు వేరు, పుత్రుడు వేరు అని గుర్తించుచున్నట్లే ఈ దేహమే నేను అనుకొని భ్రాంతి తొలగిన తర్వాత ఇది నా దేహము గాని దేహము నేను కానని గుర్తింపగలవాడగును. ఇట్లు దేహము కంటే పురుషుడు అనగా జీవాత్మ వేరైన వాడని గుర్తింపవలెను. బ్రహ్మము అని వ్యవహరించబడి సర్వ జగత్కారణమగు తత్వము నుండి అగ్ని నుండి మినుగురులు పొగ ఎట్లు వెలువడనో అట్లే జీవుడు ఇంద్రియములు మనసు మొదలగు రూపములతోనున్న ప్రకృతి కూడా బయలుపడుచున్నది. పొగ కంటే మినుగురు కంటే నిప్పుల కంటే వాటిలో నుండి వాటికి కారణమగు నిప్పు వేరని గుర్తించినట్లే బ్రహ్మము అను పేరు వ్యవహరించబడుచున్న భగవానుడు పంచభూతములు ఇంద్రియములు మనసు అను రూపముతో కనపడి ప్రకృతి కంటే జీవుడు అని వ్యవహరింపబడు ఆత్మ కంటే వేరే వానికి ఆత్మ అయి అన్నిటినీ తాను గుర్తించుచు వేరుగా ఉండును. భగవానుడు అగ్ని వంటివాడు. ఇంద్రియములు పంచభూతములు దాని నుండి వెలువడిన ప్రధానము లేదా ప్రకృతి ధూమము వంటిది అనగా పొగ వంటిది. మినుగురులు నిప్పు కణములు వంటివి జీవులు. పొగకు నిప్పు కణములకు కూడా అగ్ని ఆత్మ అయి ధరించునిదై ఉండును. కానీ అదే ఆ కారణమగు అగ్ని కాదు. అట్లే బ్రహ్మముతో ఆత్మలు ప్రకృతి అన్యోన్యము సంబంధము కలవే అయిన
దేవుడు మనుష్యుడు మొదలగు శరీరంలో జీవాత్మలో ప్రవేశించి దానిని నిలుపును. కానీ ఆ ఆత్మ అన్ని శరీరములందును జ్ఞానాకారమై అనుపరిమాణమై ఏకరూపంగా ఉండును. దేవాది శరీరములన్నయూ ఆత్మచేతని ధరింపబడి నిలుచుచున్నవి. పైకి కనిపించు దేవ మనుష్యాది శరీరములన్నయూ కర్మచే ఏర్పడిన అవాంతర భేదములే గాని ప్రకృతి పరిమాణంచే ఏర్పడినవే. వీటన్నిటికీ పరమాత్మయే ఆత్మ అయ్యే ఉండును. అతడే లోన వ్యాపించి ధరించి నియమించి ప్రవర్తింపచేయుచుండునని ఎరుంగవలెను. అగ్నికరలయందు గడ్డియందు రకరకములుగా కనపడుచుండెను. అగ్నికి ఆధారమగు ఆయా ద్రవ్యములలోని పొడుగుతనము పొట్టితనము తిన్నన వంకర మొన్నగునవి అన్నియు అగ్నియందు కప్పబడినను ఆ భేదము అగ్నికి ఎట్లు లేదో వివిధములగు శరీరంలోని ఆత్మలన్నీయు ఏకరూపముగా ఉన్నను పైనుండి శరీర భేదముచే భేదమున్నట్లు కనపడును. ఇట్లు కార్యరూపముగా కారణరూపముగా ఉన్నది ప్రకృతి. ఈ ప్రకృతి జీవుని అంటి ఉండును, కానీ అది విష్ణువునకు సంబంధించినది, అందుచే దైవము అనబడును. అందుచే దానిని ఎవ్వరూ ప్రయత్నముచే ఎరుంగలేరు, దాటలేరు. అది ఆత్మను పరమాత్మను తెలియకుండా మరుగుపరుచును. ఆ మాయను తొలగించుకొనుటకు భగవద్భక్తియే సాధనము. దానిచే ఆ మాయ అనగా ప్రకృతిని దాటి తన స్వరూపమును భగవత్ స్వరూపమును ఎరుంగవలెను. కపిలుడు ఈ విధముగా భక్తియోగమును సాంఘముగా తల్లికి వివరించినాడు. దానిని విని దేవహూతి మరలా ఇట్లు ప్రశ్నించుచున్నది. ఈ సంసారం ఏర్పడుటకు కారణమగు ప్రకృతి స్వరూపమును కాలస్వరూపమును ఎరింగింపము. స్వర్గ నరకాదులకు కారణమగు ఈ సంసారమును ఎరింగనని దీని నుండి విడివడి మోక్షము పొందవలనని కోరిక కలిగి వైరాగ్యము కలుగును. కాలము ఈశ్వరుని బాహ్యరూపము, అది బ్రహ్మాదులను కూడా నియమించినది. అట్టి కాలస్వరూపమును ఎరింగింపము. కాలము చేతనే జననము మరణము కలుగుచున్నదని దానిని అతిక్రమించుట కొరకు కొందరు ప్రయత్నించుచుందురు. నీవు యోగభాస్కరుడవు, నన్ను అనుగ్రహించుటకు నా కుమారుడిగా ఆవిర్భవించితివి. కొంతకాలము ఉండిపోయేది ఈ శరీరమే తాను అనియు భగవత్ పరతంత్రుడగు తాను స్వతంత్రుడనియు అజ్ఞానముచే జీవుడు భావించుచున్నాడు. దానిచే తనను గూర్చి పరమాత్మను గూర్చి యథార్థ జ్ఞానము లేని వాడగుచున్నాడు. దానిచే కర్మలు ఆచరించి స్వర్గమును నరకమును పొందుచు ఆ కర్మలయందు ఆసక్తి గల బుద్ధితో అలసి అపారమగు సంసారంలో నిద్రించుచున్న జీవులను మేలుకొల్పుటకు నీవు సూర్యుడిగా ఆవిర్భవించి జ్ఞానమును ప్రకాశమును వసంగుచున్నావు. దేవహూతి అడిగిన ప్రశ్నకు సమాధానముగా కపిలుడు ఆనందించిన వాడై తల్లికి ఇట్లు బదులు పలికెను. అమ్మ, పురుషులకు సత్వరజ స్తమోగుణములు సహజములు. వానిచే వారు ప్రవర్తించిన మార్గములు భిన్నములుగా ఉండును. లోకములో జీవము లేని పదార్థములు కొన్ని, జీవము లేని పదార్థముల కంటే జీవము గల శరీరము గలవారు శ్రేష్ఠులు. భూమి మొదలగునవి అట్టి చైతన్యము గలవి. చైతన్యము లేని వారి కంటే చైతన్యము గలవారు జ్ఞానము గలవారు శ్రేష్ఠులు. వారికంటే ఇంద్రియ వ్యాపారములు గలవి శ్రేష్టములు. ఇంద్రియ వ్యాపారములు వృక్షములకు కూడా ఉన్నవని మహాభారతము చెప్పినది. దానికంటే స్పర్శేంద్రియములు పనిచేయు ప్రాణులు శ్రేష్ఠులు. అంతకంటే రసనేంద్రియము బాగుగా పనిచేయు చేపలు మొదలగునవి శ్రేష్టములు. జంతువులలో అనగా తిర్యక్కులలో తుమ్మెదులు మొదలగునవి వాసనను ఎరుంగగలిగినవి. కాకులు మొదలగునవి రూపము ఎరుంగగలిగినవి. సర్పములు మొదలగునవి శబ్దము ఎరుంగగలిగినవి. ఈ విధముగా ఒక్కొక్క ఇంద్రియమే ప్రధానముగా పనిచేయు వాటి కంటే రెండు వైపులా దంతములు గలవి శ్రేష్టములు. వానిలో 4 పాదములు గలవి శ్రేష్ఠులు. పాదములు గల వానిలో 2 పాదములు గలవి శ్రేష్టము. అనగా మనుష్యుడు శ్రేష్ఠుడు. ఆ మనుష్యులలో బ్రహ్మణాది వర్ణములలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. బ్రాహ్మణులలో వేదమును అధ్యయనము చేయువాడు శ్రేష్ఠుడు. వేదము అధ్యయనము చేసి దాని అర్థమును ఎరింగినవాడు వేదమును నేర్చుకుని వానికంటే శ్రేష్ఠుడు. అర్థమును ఎరింగిన వానికంటే మీమాంస చదివి సంశయములను తీర్చువాడు శ్రేష్ఠుడు. వానికంటే విషయములందు సంగము లేనివాడు శ్రేష్ఠుడు. అట్టి సంగరహితునకు కామములు ఏవియూ ఉండవు. తాను కర్మలు ఆచరించియు ఆ కర్మల ఫలితమును భగవానునికి అర్పించినవాడు శ్రేష్ఠుడు. ఆచరించడి కర్మలనే కాక తాను కూడా భగవానునికే చెంది భగవాను కొరకే ప్రవర్తించుచున్నా అని ఎరింగినవాడు శ్రేష్ఠుడు. అట్టివాడు తన శరీర రక్షణము గాని ఆత్మరక్షణము గాని తాను చేసుకుందునని భావింపడు. ఎల్లప్పుడూ తనకు భగవానునితో గల సంబంధమును భావించుచునే ఉండును. అట్టివాడు జ్ఞాని. వాడు నాకే ఆత్మ అయినవాడు. వానికంటే అధికుడు వేరొకడు లేడు. నేను తనకు రక్షకుడునని, నేనే తనలో ఉండి నియమించి వర్తింపు చేయుచున్నానని, తన రక్షణాభారము నాయందు అర్పించి
తాను ఆచరించు కర్మలన్నిటినీ నాయందే అర్పించినవాడు అందరికంటే శ్రేష్ఠుడు. అట్టివాడు తాను ఏ వ్యాపారము చేయువాడన అయినా గాని భావించి కర్తృత్వాభిమానం లేనివాడై ఉండును. చేతనాచేతనాత్మకమగు జగత్తు అంతయు బ్రహ్మాత్మకమని ఎరింగి అన్నిటినీ సమానంగా చూచును. సర్వభూతములను అతడు మనసులో గౌరవముతో ఆదరించి నమస్కరించును. జీవులలో అంతర్యామిగా భగవానుడు అన్ని శరీరంలో ఉన్నాడని అతడు గుర్తించును. ఇట్టివాడే భక్తులలో గొప్పవాడు. ఓ దేవహుతి, ఇంతవరకు నీకు భక్తియోగమును జ్ఞానయోగమును వివరించితిని. ఈ రెంటిలో ఆత్మను ఉపయోగించుట జ్ఞానయోగము. అది 3 విధములుగా ఉండును. జీవాత్మ అనగా ప్రత్యేగాత్మ, బ్రహ్మాత్మకంగా గాక స్వతంత్రమని ఉపాసించుట. భగవాన్ని ఉపాసించుటకు అంగముగా జీవాత్మను ఉపాసించుట. తన ఆత్మ భగవాన్ని ఉపాసించుటకు అంగముగా జీవాత్మను ఉపాసించుట. తన ఆత్మలో బ్రహ్మ ఆత్మగా ఉన్నాడని బ్రహ్మాత్మకంగా ప్రత్యేగాత్మను ఉపాసించుట. మొదటి ఉపాసముచే ఆత్మస్వరూపం దర్శనమే అగును గాని భగవత్ప్రాప్తి కలగదు. రెండవ దానిచే భగవత్ప్రాప్తికి సాధనమగు భగవద్భక్తి కలుగును. ప్రకృతి కంటే వేరైన ఆత్మస్వరూపము బ్రహ్మ ఆత్మగా గలది. బ్రహ్మకు శరీరమగు తన ఆత్మను ఉపాసించుట మోక్షమునకు సాధనము. ఇంతవరకు నీకు భగవదుపాసనము ప్రత్యేగాత్మ ఉపాసనము కూడా వివరించితిని. ప్రధానము అనబడి ప్రకృతి, పురుషుడు అనబడి జీవుడు కూడా బ్రహ్మకు శరీరము వంటి వారే. వానిచే ధరింపబడి వానిచే నియమింపబడి వారే వీన్ని ప్రేరణ చేయనది. దైవము అనగా భగవాన్ని సంకల్పము, దానికి నిమిత్తము జీవుని కర్మ అనగా అదృష్టము. ఇవి అనియు భగవద్రూపములే. వీటి అన్నిటికంటే వేరైనది కాలము. కాలము సకల భూతములకు రూపములలో భేదములను కలిగించుచున్నది అనగా సకల భూతములను పరిణమింపజేయుచున్నది. కాలరూపియగు భగవానుని వల్లనే దేహాత్మాభిమానులకు జన్మమరణాది భయము కలుగుచున్నది. కాలరూపియగు భగవానుడు లోన ప్రవేశించి భూతములచే భూతములను సంహరించుచుండెను. ఈ కాలము సకలాధార భూతులకు విష్ణువే. ఈ విష్ణువే అది యజ్ఞము. ఇతడే బ్రహ్మాదులకు కూడా ప్రభువు. కాలాత్మకుడగు భగవానునికి ఒకడు బాంధవుడు, ఒకడు శత్రువు అను భేదము లేదు. ఆ కాలరూపియగు భగవానుడు తాను పరాకు లేకుండా ఉండి పరాకు చెందిన జనులను సంహరించుచుండెను. ఆ కాలరూపియకు భగవాన్ని భయము చేతనే గాలి వీచుచున్నది. పర్జనుడు వర్షించుచున్నాడు. నక్షత్రగణములు తోచుచున్నవి. నదులు ప్రవహించుచున్నవి. సముద్రము భయపడి చిలియలు కట్టను దాటి భూమిని ముంచుటలేదు. వాని నియమనము వలననే సకల ప్రాణులకు ఆకాశము అవకాశము వసంగుచున్నది. గొప్పవాటి అన్నిటికంటే గొప్పదగు కాలాత్మక భగవానుడు 7 ఆవరణములతో ఆవరింపబడిన అండమును తన శరీరముగా పుట్టించుచున్నాడు. రజస్తమో గుణములు ప్రధానంగా గలది బ్రహ్మ దేవతలు. కాలరూపి భగవాన్ని భయము వలననే ప్రతికల్పమునందు సృష్టి కార్యములందు ప్రవర్తించుచున్నారు. ఆ కాలము భగవద్రూపము. అట్టి కారణరూపియకు భగవానుడు అనంతుడు అనగా ఇట్టిది. ఇక్కడ ఉన్నది ఇప్పుడున్నది అని చెప్పుటకు వీలు కానిది. అది ఆదిని అంతము కల్పించుచున్నది. తండ్రి తల్లి మొదలగు జన్మకల వారిచే జన్మకల పుత్రాదులు పుట్టింపచేయునది. అంతమొందించున్నది కాలమే. ఈ భగవదాత్మకమగు కాలము చాలా బలము కలది. దానిచే నలపబడుచున్నను, సంతతము దానితో కలిసి ఉన్నను దాన్ని ఈ లోకము గుర్తింపలేదు. వాయువు చేతనే కదులుచున్న మేఘములు వాయువు యొక్క గమనమును ఎట్లు గుర్తింపలేవో కాలమును ప్రాణములు అట్లు గుర్తింపలేవు. పురుషుడు సుఖమును పొందవలనని కష్టపడి ఎన్నో పదార్థములను సంపాదించుచుండెను. కానీ కాలము దాన్ని నిలకడగా ఉండనీయక నశింపజేసి వాన్ని శోకమును కలిగించుచున్నది. ఇట్టి శోకము కలుగుటకు కారణము అజ్ఞానమే. భార్యపుత్రాదులతో కూడిన తాను తన దేహము దేహమునకు సంబంధించిన ఇల్లు ధనము మొదలగు అన్నయ్యు మూర్ఖుడగు మానవుడు అస్థిరములని ఎరుంగక స్థిరములని తలంచును. అందుచే ఇవి నశింపగానే శోకించును. ఈ సంసారంలో జీవుడు దేవుడుగా మనుష్యుడుగా అనేక జన్మలెత్తి సంచరించుచుండెను. ఏ జన్మలో నున్నను సుఖమునందుండడు, కానీ విరక్తిని పొందడు. భగవాన్ని మాయచే మోహమునంది నరకములో ఉన్నప్పుడు కూడా అతడి కష్టంలో అనుభవించుచున్నను. ఆ నరకంలో తినడి ఆహారము మొదలగు వానిచే స్వల్పముకు సంతుష్టి నందుచు ఆ శరీరము పోవలనని కోరడు. దేహము ఇల్లు ధనము మొదలగు వాని యందు మనసు ఎక్కువగా అంటిపెట్టుకుని ఉండుటిచే తాను ఈ శరీరముతో ఉండుటియే సుఖము అని భావించును. శరీరమునకు సంబంధించిన వారిని పోషించుటకు చాలా కష్టపడుచు సంతతము చేయరాని పనులను చేయుచునే ఉండును. స్త్రీ పురుషుల అన్యోన్య ప్రేమ శరీరములకు సంబంధించినదే కానీ స్థిరమైనది కాదు. కానీ అట్టి ప్రేమతో ఒకరితో ఒకరు కలిసి రహస్యముగా మాట్లాడుకున్న మాటలు, కలిగిన పిల్లలు, ఆ పిల్లలు మాట్లాడుకున్న మాటలు మనసును సంతతము
ఆకర్షించి మనసును పాడు చేయుచుండెను. ఈ గృహములు దుఃఖమే ఎక్కువగా కలవి. గృహములలో గృహస్థుడై ఉండి ఆయా ధర్మములను ఆచరించుచుండెను. వానిచే సుఖమునందుచున్నట్లు భావించుచుండెను. ఆకలి వేసినప్పుడు తిండి తినుట, దాహము వేసినప్పుడు నీరు త్రాగుట, దురద వేసినప్పుడు గోకుకొనుట మొదలగునవి దుఃఖమును పోగొట్టుటకు చేయుచున్న పనులన్నీయు వానిచే దుఃఖములే కలుగుచున్నవనియు ఎరుంగక ఆనందించుచుండెను. చాలా శ్రమపడి ఇతరులను హింసించి అనేక మార్గములచే ధనమును ఆర్జించి బిడ్డలను పరివారమును పోషించును. వారు అనుభవింపక మిగిలిన దాన్ని తాను తినుచుండెను. ఇంత కష్టపడి సంపాదించినది నరకమే. తాను బ్రతుకుటకు ఒక వ్యాపారమును చేసి అది పాడైనచో మరలా సంపాదించి ఎంత శ్రమపడినను తనంత తాను ధనమును ఆర్జించుకొనలేక ఇతరులకు ధనమును ఆర్జించుచుండెను. దురదృష్టవంతులు ఎన్నో ప్రయత్నములు చేసి వ్యర్థమై కుటుంబమును పోషించుకొనలేక బాధపడుచుందరు. అయినను అతనికి కుటుంబ పోషణమునందు గాని శ్రమించుటలో గాని విసుగు కలగదు. అట్లు కష్టపడి ఆర్జించి పోషించినను పుత్రాదులు పోషింపలేని దశ వచ్చినప్పుడు నిరసించుచుందరు. అయినను అతనికి విరక్తి కలగదు, అయ్యో అని అనిపించదు. ఇంతకుముందు తాను ఆ భార్యాపుత్రాదులను పోషించిన వాడే ఈనాడు వృద్ధుడే శరీరము ఉదసలేయి ఏమీ చేయలేనిదై మరణమునకు సిద్ధముగా ఉన్నది. ఇతని వికృత రూపమును చూచి వెనుక ఇతడు చేసిన శ్రమను మరిచి ఇంట్లోని వారు అవమానించుచుందరు. కాపలా ఉన్న కుక్కకు ముద్దపడవేసినట్లు ఏదో వీనికి అనాధరముగా పెట్టుచుందరు. దానినే తినును. ఆ తిన్న కొంచెము జీర్ణము కాదు. దానితో ఆహారము తగ్గును. ఏ పనియూ చేయలేని వాడగును. నాడులలో కఫము పట్టి ఊపిరి ఆడకుండా బెగపట్టును. దానిచే ఆయాసపడుచు గ్రుడ్లు తలక్రిందులై ప్రాణమిట్లో బయటకు వచ్చుచుండగా గొంతుకులో గురగురలాడుచుండగా ప్రాణము పోక బాధపడుచు పరుండి ఉండును. బంధువులు చుట్టూను చేరి ఏవేవో వాపులు పెట్టి పిలుచుచున్నను పలుకలేడు. ఇట్లు యవ్వనములో ముసలితనములో క్లేశములే అనుభవించుచుండవలెను. చివరకు మరణము. ఇంద్రియములు బాగుగా అలసిపోవును. ఇంద్రియములను ఇంతకాలము తన వశమునందు ఉంచుకొనిన వాడు కాదు. మనసు నిలకడగా ఉంచుకొనుట అతని వశము కాదు. శరీరమును బాధపడుచు మనసు చెదురుచుండగా మాటలు రాక బుద్ధి పనిచేయక తన వారందరూ చుట్టూను చేరి ఏడ్చుచుండగా ప్రాణం ఎట్లో వీడును. ఇట్లు మరణంలో కూడా క్లేశంలే అనుభవించుచుండెను. జీవించి ఉండగా పుణ్యకర్మలు చేసి ఎరుగడు, పాపకర్మలనే చేసి ఉన్నవాడు అట్టివాని ప్రాణములను తీసుకొని పోవుటకు యమదూతలు వచ్చి అతని కంఠమును పాశములతో బిగించి లాగుకొని పోవుచుందరు. ఇతడు వెనుకకు తగ్గచున్నచో వారు బెదిరింతురు, తిట్టుదురు. దానిచే వీనికి వణుకు వచ్చుచుండెను. త్రోవలో కుక్కలు ఒడులి కరచివేయుచుండెను. తాను చేసిన పాపమును స్మరించుకొనుచు తల్లడిల్లుచుండెను. ఆకలి దప్పికలు అధికమగుచుండెను. ఎండకు వేడెక్కిన ఇసుక మార్గములో మీదను సూర్యుడు చుట్టూను కార్చిచ్చులు వేడిగాలులు వీచి శరీరము ఉడికిపోవుచుండెను. వీపుపై తోలు కొరడాతో నడవమని కొట్టుచుందురు. నడవలేడు. విశ్రాంతికి స్థానముండదు. నీరు దొరకదు. ఎట్లో అతి కష్టముపై నడుచుచుండును. తామస కర్మలు చేసి సత్కర్మలు చేయక ఈ పాపపు మార్గము గుండా యమలోకమునకు చేరును. శరీరము వీడినది మొదలు యమలోకమునకు చేరుటకు ఎన్నో వేల యోజనములు నడవవలెను. ఇంత దూరము 2 లేక 3 గడియలలో వెళ్ళవలెను. ఆ యమలోకములో కొరువులతో శరీరము సంతన కాల్చుచుందురు. తన శరీర మాంసమును తానే కోసుకొని తినవలెను, లేదా ఒకరు ముక్కలు కోసి ఇయ్యగా తినవలెను. బ్రతికుండగానే కుక్కలు గద్దలు పైనపడి ప్రేగులను బయటకు లాగివేయను. పాములు కరుచుచుండెను. చిన్న చిన్న ముక్కలుగా నరుకుచుందురు. ఏనుగుల చేత తొక్కింతురు. నీటిలో గోతిలో పడవేయుచుందురు. ఇవి కాక తామిశ్రము, అమృతామిశ్రము, రౌరవము మొదలగు నరకములను అనుభవింపచేతురు. వేన్ని గూర్చి ముందు వివరింపబడును. తన కుటుంబమును పోషించుకొనుటయే పరమార్థమని, తన దేహమును పోషించుకొనుట మాత్రము పరమ ప్రయోజనమని భావించువారు సత్కర్మలు ఆచరింపని వారు ఈ దేహమును విడిచి నరకమును కేగి ఇట్టి దుఃఖములను అనుభవింతురు. వీడు బ్రతికి ఉండగా ఎన్నో పాపపు పనులు చేసి ఆర్జించిన ధనమును భార్యాబిడ్డలందరూ అనుభవింతురు. కానీ ఇంతకాలము లోకమున హింసించి పోషించిన ఈ శరీరమునకు చెందిన బంధువులను ఇచ్చటనే వదిలి తానొక్కడే తాను చేసిన పాపము తన దారి బత్తెముగా నరక మార్గమును పొందును. అప్పుడు ఈ బంధువులు గాని ఈ శరీరము కానీ తోడు కావు. ఈ విధముగా నరకమున పాపఫలములను అనుభవించి కర్మము అంతయు ఖర్చు కాగా మరలా ఈ లోకంలో వారు పుట్టుదురు. ఇంతవరకు యవ్వనంలో, వార్ధక్యంలో, మరణ సమయంలో పొందడి క్లేశంలో వర్ణింపబడినవి. జీవుడు గర్భంలో ఉన్నప్పుడు, జన్మించినప్పుడు కలిగడి క్లేశములు ఇప్పుడు వర్ణించుచున్నాడు. ఇవన్నీ తెలిసిన గాని ఈ శరీరముపై విషయములపై వైరాగ్యము
కలగదు. జీవుడు ఈ శరీరంను వీడి తన పుణ్యమునకు పాపమునకు తగినట్లు స్వర్గమును నరకమును పొంది వాని ఫలములను అనుభవించిన తర్వాత ఇంకనూ అనుభవింపకుండా ఉండిపోయిన కర్మలను అనుభవించుటకు దైవ సంకల్పముచే శరీరమును పొందుటకు ఒక పురుషుని రేతస్సును ఆశ్రయించి స్త్రీ కడుపులో పడవేసి ఉంచును. ఆ రేతక్కనము స్త్రీ గర్భంలో ప్రవేశించి ఒక రాత్రిలో స్త్రీ స్తోనితంలో కలిసి చెక్కబడును. 5 రాత్రులలో బుడగవలే గుండ్రంగా తయారగును. 10 రోజుల తర్వాత రేగుపండు వలె కొంచెము పెద్దది అయ్యి గట్టిబడును. తర్వాత ఒక మాంసపిండము వలె ఏర్పడను. తర్వాత అండముగా ఏర్పడను. 1 రోజులు గడుచుసరికి చేతులు కాళ్ళు మొదలుగా అవయవములు విభాగము ఏర్పడను. లింగము అభివ్యక్తమగును. ఆయా స్థానములలో కన్నములు ఏర్పడను. 4 మాంసములు పూర్తి అగుసరికి సప్తధాతువులు ఏర్పడను. వానిలో 5 వలన ఆకలి దప్పి కలుగును. 6 మాసములకు ఆ పిండము మావి ఆవరించును. అట్లు ఆవరించి కడుపులో కుడివైపు కదులుచుండెను. 7వ మాసంలో వెనకటి జన్మలను వెనుకటి కర్మలను అతడు స్మరించడి జ్ఞానము కలవాడగను. తాను మాయచే ఈ లోకమును బంధింపబడుతున్నాడని అతడు ఎరుంగును. తల్లి తిన్న ఆహారమే ఆ గర్భము ఆహారముగా తీసుకొనుచుండెను. దానిచే శరీరంలోని వేడి ధాతువులు వృద్ధి పొందుచుండెను. భరించుటకు అనిష్టముగు మలమూత్రములతో నిండిన గర్భకోశము పరుండి ఉండెను. అందులో కొన్ని క్రిములు బయలుదేరెను. అవి ఆ కడుపును కరుచుచుండెను. చాలా సుకుమారంగా ఆ బాధ తట్టుకునలేక బాధపడుచు మోర్చపోవచుండెను. పైని మావి కప్పి ప్రేగులు చుట్టి ఉండుటచే అతడు దగ్గరగా వంకరగా కూడి ఉండెను. శిరస్సు కడుపు వైపు వంగును. మెడభాగం వంగి పృష్ఠము పైకి వంగి దగ్గరగా కూడి ఉండెను. అవయవములు కదులుటకు వీలు ఉండదు. పంజరములో బంధింపబడిన పక్షి వలె ఏ వ్యాపారములు లేనివాడై ఉండును. కానీ అతనికి పూర్వజన్మలన్నీ జ్ఞాపకమునకు వచ్చుచుండెను. అవి తలంచుకొని దుఃఖపడుచుండెను. స్వేచ్ఛగా ఊపిరి ఆడదు. 7వ మాసం నుండి సుఖదుఖాదులు తెలియచుండెను. జ్ఞానము కలుగుచుండెను. ప్రసవవాయువులు లోన వీచుచు దుఃఖపడుచుండెను. తన వల్లనే ఆ గర్భకోశంలో పుట్టిన మలినంలో ఏర్పడిన పురుగుల వలె నిలకడగా ఉండలేక కదలలేక బాధపడుచుండెను. బాధపడుచు పూర్వజన్మ స్మృతి ఉండుటచే భగవాన్ని యాచించు జ్ఞానము గల జీవుడు 7 విధములగు బంధనములచే బంధింపబడి ఆ గర్భవాసము వలన దుఃఖము భయము ముప్పిరి కొనచుండగా చెదరిన మనసుతో మాట సరిగా పలుకలేని దశలో భగవాన్ని నమస్కరించి ఇట్లా స్తోత్రము చేయును. హే భగవాన్, ఈ జగత్తును సృష్టించి దాన్ని రక్షించుటకు నీ అంత నీవే అనేక రూపములను నామధేయములను గ్రహించి ఈ లోకంలో జన్మించి నడయాడుచుందువు. అటు నీ పాదారవిందమును శరణు కోరుచున్నాను. చెడు కర్మలు గల నాకు తగిన ఇటు గతిని కలిగించి నన్ను అనుగ్రహించిన నిన్ను శరణు పొందుచున్నాను. ఈ తల్లి కడుపులో నేను ఎట్లుంటినో అట్లే నీవు కూడా జీవునితో పాటు ఉందువు. పంచభూతములు ఇంద్రియములు మొదలుగా వాని రూపముగా మారిన ఈ మాయను నీవు కూడా చేరి ఈ కర్మచే సంకోచమునందని వాడివైనను స్వస్వరూపము మరుగుపడిన జీవుని వలె నివసించుచుందువు. నీవు జీవునితో పాటు మాయామయమగు ప్రకృతి యందు ఉన్నను. నీవు పరిశుద్ధుడవు. నీకు ఈ ప్రకృతి గతములకు సత్వము రజస్సు తమస్సు మొదలగునవి అంటవు. నీకు ముసలితనము ఉండదు. శోకము మోహము ఆకలి దప్పి ఉండవు. అఖండమగు జ్ఞానము గలవాడవై ఉందువు. నిన్ను పొందవలనడి ఆర్తితో బాధపడి వారి మనసులో దర్శనమిచ్చుచుందువు. అట్టి నీకు నమస్కారము. నీవు ఎక్కడ ఉన్నను ఎన్నడను దోషములంటని వాడవు. కళ్యాణ గుణములు గలవాడవు అవుటచే నీవు జీవునితో పాటు ఉన్నను వాని నియమించుట అనడి లీలకే గాని అది దుఃఖమును కలిగింపదు. అచేతనమగు ప్రకృతి స్వతహ దుఃఖమును కలిగించినది కాదు. కర్మచే అందు బంధింపబడిన వారికి ఆ కర్మను బట్టి పరమపురుషుని సంకల్పముచే దుఃఖము కలుగును. లోకములో ఆయా వ్యక్తులకు ఒకే వస్తువు ఒకరికి సుఖమును కలిగించుచున్నది, వేరొకరికి దుఃఖమును కలిగించుచున్నది అగును. ఒకరికి సర్వకాలముల యందు సుఖమును కలిగించుచున్నది, వేరొకరి ఎల్లకాలముల యందు దుఃఖముచే కలిగించుచున్నది. అందుచేత పంచభూతములతో ఏర్పడిన శరీరముతో జీవుని వలె భగవానుడు ఉన్నను అతని దోషములచే దుఃఖము కలగదు. జ్ఞానకర్మేంద్రియములు గాని సత్వరజ సమస్యలు గాని శబ్దాది విషయములు గాని అతనిని మార్చవు. అతడు జీవుని ప్రకృతిని కూడా నియమించుచుండును. ప్రకృతికి పరవశుడై తన కర్మచే జీవుడు సంకోచమునంది ఉండును. అట్లు సర్వజ్ఞుడై ప్రకృతి పురుషులకు అవ్వలివాడే నియామకుడై ఉన్న పరమపురుషుని నమస్కరించుచున్నాను. జీవుడు భగవాన్ని సంకల్పము చేతనే సత్వాది గుణములు కారణముగా ఏర్పడిన కర్మల సంబంధముచే
సంసార మార్గమునందు ప్రవర్తించుచున్నాడు. ఇట్లు ప్రవర్తించుచు తన్ను గూర్చి గాని పరమాత్మను గూర్చి గాని యథార్థ జ్ఞానము లేనివాడై ఉండును. భగవానుని అనుగ్రహమే తప్ప వేరొకటి ఈ జీవుని సంకోచమును తొలగింపలేదు. తన గూర్చి పరమాత్మను గూర్చి యథార్థ జ్ఞానము భగవద్ అనుగ్రహము చేతనే కలుగును. భగవానుడు జ్ఞానము సంగి సంసార బంధం నుండి విడిపించును. కానీ బ్రహ్మ మొదలగు జీవులు ఎవ్వరూ కూడా తమ ప్రయత్నముచే ఈ బంధము నుండి మోక్షమునందరు. ఆ సర్వేశ్వరుడే వానికి జ్ఞానమును కలిగించి బంధం నుండి విడిపించవలెను. జీవులలో బ్రహ్మ రుద్రాదులు జ్ఞానముచే కర్మచే ఎంత గొప్పవారు అయినను వారెవ్వరూ బంధము నుండి విడిపించజాలరు. భగవానుని అంశమే జీవుడు. ఆ జీవునిలో భగవానుడు అంతరాత్మగా ఉండును. అతడు సర్వజ్ఞుడు. అతడి బంధము నుండి విడిపించువాడు. కావున ఆ సర్వేశ్వరునే నేను ఆశ్రయించుచున్నాను. ఓ భగవానుడా, తల్లి గర్భకుహరంలో రక్తము మలము మూత్రములతో నిండిన చోట జఠరాగ్నిచే తపించిపోచు ఏమీ చేయజాలని వాడను బయలువడలేక నెలలు లెక్కించుకొనుచు జీవించుచున్న నేను ఎప్పుడు నీ కటాక్షించే వెలుపలకు రాగలనో కదా. దీననాథులకు భగవానుడు దయామయుడు 10 నెలలు నిండు వరకు గర్భంలో తాను గూర్చిన జ్ఞానంను ప్రసాదించును. అతడు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారం లేదు. జన్మించిన తర్వాత జీవునితో పాటు పరమపురుషుడు కూడా ఈ శరీరమందు ఈ శరీరముతో ఉన్న జీవుని కంటే వేరయ్యి నియామకుడై ఉండును. 7 విధములకు చర్మముల చేత చుట్టబడిన శరీరమందు జీవుడు పరమపురుషుని అనుగ్రహము వలన శమధమాదులు కలిగి ఈశ్వరుడు వసంగిన బుద్ధిచే వాని అనుగ్రహముచే వానిని ఉపాసించి దర్శనము కలుగునట్లు చేయును. ఇన్ని దుఃఖములతో బాధపరుచుచున్న ఈ గర్భం నుండి వెలువడవలనని కోరిక కలుగుటలేదు. ఈ గర్భం నుండి బయలుపడి చీకటి నూతిలో పడినట్లు నేను ఎవడనో తెలియక పరులెవ్వరో తెలియక శరీరమునకు గృహమునకు సంబంధించిన పనులనే చేయొచ్చు మాయచే దేహాత్మిభానంతో స్వతంత్రులను అభిమానముతో సుఖదుఖములను అనుభవించుచు మరణించి మరలా ఇట్లు జన్మించుటయే కదా నాకు లభించినది. బయలుపడగానే ఆ జ్ఞానము పోవును. సంసార చక్రంలో పరిభ్రమించుచుందును. అందుచే నేను బయలుపడ కోరటలేదు. నాకు హృదయపూర్వకంగా మేలుకోరు మిత్రుడువు నీవే. నిన్నే ఆశ్రయించి నేను ఈ సంసార బంధం నుండి బయలుపడెను. నాకు ఈ గర్భవాసము అనే నరకము మరలా మరలా లేకుండా పోవునట్లు నీ పాదములనే సాధనంగా ఆశ్రయించుచున్నాను. ఇట్లు 7వ మాసము నుండి 10వ మాసము నుండి వరకు జీవుడు జ్ఞానము కలిగి తాను జన్మించుటకు దిగులు పడుచు బాధపడుచుండెను. జన్మించుట అతనికి ఇష్టముగా ఉండదు. అట్లు ఉండగానే ప్రసూతి వాయువు ఒక్కసారి అతనిని తలక్రిందులు చేయను. గర్భం నుండి వెలువడినట్లు త్రోసివేయను. దానితో తన స్థానము నుండి కదిలి శిరసు క్రిందయి గర్భంలోనున్న స్మృతి పూర్తిగా పోయి ఊపిరాడక తల్లి యోని నుండి అతి కష్టంతో బయటకు వచ్చెను. ఎట్లో బయటకు వచ్చిన ఆ శిశువు శరీరం నిండా రక్తము పూసుకొని ఉండును. మలములోని పురుగు వలె ఆ మలినములు మధ్యపడి ఉండును. గర్భములో కలిగిన జ్ఞానము పోవును. అజ్ఞానము ఆవరించును. ఎక్కువగా ఏడ్చును. ప్రక్కవారు వాని అభిప్రాయంను ఎరుంగలేక ఆకలిచే ఏడ్చుచున్నాడని పాలు త్రాగించ ప్రయత్నింతురు. ఇట్లు అతనికి వాటిపై రుచి కలిగింతురు. చిన్నపిల్లలను పొత్తులలో పరుండపెట్టుదురు. ఈగలు దోమలు మీద వాలుచున్నను వాణ్ణి తోలుకొనలేడు. ఏడ్చుచుండెను. సుకుమారమైన చర్మమును నల్లులు దోమలు కుట్టి బాధించుచుండెను. ఇట్లు 5 సంవత్సరములు శైశవమున దుఃఖములు అనుభవించును. 5 సంవత్సరములు నిండిన దగ్గర నుండి పౌగండము అనే వయసు వచ్చును. కోరికలు బయలుదేరుచుండెను. అవి నెరవేరకపోయినా తీవ్రముగు కోపము శోకము వచ్చుచుండెను. ఇట్లు గడుచుచుండగా దేహముతో పాటే తాను స్వతంత్రులను పట్టుదల పెరుగును. అహంకారముగా పగ ఏర్పడి స్త్రీ విషయమున పురుషులకు పురుషుల విషయమున స్త్రీలకు కోరిక కలుగును. దాన్ని అడ్డు వచ్చిన వారిపై తీవ్రముగు ప్రతీకారము చేయవలని బుద్ధి కలుగును. ఈ పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరమందు నేను అనియు దానికి చెందిన వానిపై నాది అనియు తప్పుడు బుద్ధి కలుగును. ఆ దేహము కొరకు దేహ సంబంధాలు కొరకు ప్రయత్నించుచుందురు. శబ్దాది భోగములను అనుభవించుట కొరకు యాతనలు పడుచుండును. చివరకు నరకమును పొందును. మరలా వెనకటి కథ అంతయు జరుగుచుండును. చెడు భావములు కలవారితో కలిసినందువలన సత్యము శౌచము దయ మౌనము బుద్ధి లజ్జ ఐశ్వర్యము కీర్తి ఓరిమి ఇంద్రియ నిగ్రహము
మనోనిగ్రహము గుణసంపద నశించిపోవును. కావున విషయభోగములకై వెంపర్లాడు వారితో, దేహమే తాను అనుకొనిడి మూడులతో, స్త్రీలకు ఆట వస్తువులై కామభోగములచే కాంక్షించు వారితో వివేకము గలవారు సంబంధము ఏర్పరచుకొనరాదు. స్త్రీ పురుషులు అన్యోన్య సహవాసము మనసును పాడు చేయను. అంతేకాదు ఆ స్త్రీలను గూర్చి ఆలోచించడి వారితో కూడా కూడి ఉండుట బంధము కలిగించును. సౌందర్యము మనసును ఆకర్షించును. స్త్రీల సౌందర్యమును సౌకుమార్యమును చూచి పురుషుడు మోహపడుచుండెను. సామాన్యులే కాదు, జ్ఞానములో గొప్పవాడగు చతుర్ముఖ బ్రహ్మ తన కుమార్తె శరీర సౌందర్యమును చూచి మోహపడినాడు. ఒక ఋషి మృగరూపమును దాల్చి ఉన్న స్త్రీని చూచి తాను కూడా మృగమై సిగ్గులేక దాని వెంట పరిగెత్తినాడు. బ్రహ్మచే సృజించబడిన మరీచి మొదలగు ప్రజాపతులలో గాని, వారిచే సృజించబడిన కశ్యపుడు మొదలగు వారిలో గాని, వారిచే సృజింపబడిన దేవతలలో మనుషులలో గాని ఒక్క నారాయణ ఋషి తప్ప ఎవ్వరును స్త్రీ అనేది మాయకు వశపడినవాడు లేడు. అందరూ ఆ ఆకర్షణచే ఆకర్షింపబడిన వారే. కపిలుడు సాక్షాత్తు భగవానుడు. అతడు చెప్పుచు, ఈ లోకములో జ్ఞానమును ఆవరించి మోహమును కలిగించినది స్త్రీ మాయయే. ఆ మాయనా చేతనే సృజింపబడినది. దాని సామర్థ్యము చాలా గొప్పది. కనుబొమ్మ కదలికచే దిక్కులను జయించే సూర్యులు కూడా దానికి లొంగిపోవుచుందురు. అందుచేత మనసును భగవంతునిపై నిలుపుటకు యోగమును, దాని ఫలముగా భక్తిని పొందవలనని కోరువాడు, ఆత్మ యొక్క యథార్థ జ్ఞానము కలుగవలనని యత్నించువాడు స్త్రీలతో సంబంధము కలిగి ఉండట వారి సాధనలో భ్రంశమును కలిగించును. మోక్షమును, యోగమును, జ్ఞానమును సాధించుట పురుషులకు స్త్రీలకు కూడా ఆవశ్యకమే. కనుక పురుషులకు స్త్రీలు ఎట్లు మోహము కలిగించి సాధన నుండి క్రింద పడివేయుదురో అట్లే స్త్రీలకు పురుషులు సాధనలో భ్రంశము కలిగింతురు. అందుచే మోక్షమునందు ఇచ్చగల జీవులకు స్త్రీకి పురుషుడు, పురుషునకు స్త్రీ నరకద్వారమని చెప్పుదురు. వారి యందు మనసులో తగులాటము ఉండరాదు. సేవించుటకు వచ్చినట్లు జ్ఞానము ఉపార్జించక వచ్చినట్లు వచ్చినను సాధన దశలో స్త్రీ పురుషునకు, పురుషుడు స్త్రీకి అనర్థము కలిగించువారుగా గుర్తించవలెను. పైన గడ్డి మొలిచిన బావి వలె వారొకనాడు కూలిపోవునట్లు చేతురు. ఈ జన్మలో పురుషుడుగా ఉండి తాను పొందవలసిన జ్ఞానము పొందలేక కామముచే స్త్రీ అందే మనసు లగ్నమై ఆమెని ధ్యానించుచు శరీరంను వీడినవాడు తర్వాత జన్మలో పురుషుని కొరకు స్త్రీగా జన్మించును. ఆమె డబ్బులిచ్చిన వాయిని భర్త అనుకొనుచుండెను. కామమును తీర్చుకుంటే ప్రధానముగా భావించుచుండెను. అందుచే ధర్మాచరణమునకే కాక యోగ్యమైన సంతతి వృద్ధికి కాక కామము చేతనే ధనమందు లోభము చేతను పురుషునితో చేరి ఉండును. ప్రియుడని చేరుచున్న పురుషుడే మృత్యువును కలిగించువాడని గుర్తించవలెను. లేడికి పాట ఇష్టము, వేటగాడి దానికి ఇష్టముకు పాట పాడి శరీరము వీడిన తర్వాత ఈ దేహమున నుండి జీవుడు ఎట్లు వెళ్ళనో ఇంకా వివరించుచున్నాడు. జీవుడు ఇంతకాలము తాను ఆత్మ అని భావించుచున్న శరీరం నుండి ఆ శరీరంతో అనుభవించవలసిన కర్మ పూర్తి కాగానే విడివడును. అంతవరకు ఉన్న శరీరము స్థూల శరీరము. దానిలో నుండి వెలువడినప్పుడు జీవుడు సూక్ష్మదేహంతో వెలువడును. అందు పంచభూతములు సూక్ష్మాంశలుండును. 5 జ్ఞానేంద్రియములు మనసు ఉండును. ఆ శరీరంతో లోకాంతరమునకు మరి ఒక దేహమునకు వెళ్ళుచుండును. ఈ స్థూల శరీరంలో ఉండగానే రాబోవు శరీరము ఏర్పడుటకు తగిన కర్మలను చేయుచుండును. సూక్ష్మ శరీరము లేనిదే జీవుడు పయనించలేడు. ఇప్పటి శరీరంలో ఎన్ని కర్మలు అనుభవించవలనని నిర్ణయించబడినవో వారిని అనుభవించినను ఇంకనూ కర్మలు మిగిలి ఉండును. అందుకై మరలా మరణించుట, మరలా పుట్టుట లేదా లోకాంతరమునకు ఏగుట జరుగుచుండును. ఈ స్థూల శరీరమును విడిచి సూక్ష్మావస్థను పొందుట మరణము. సూక్ష్మావస్థతోనున్న శరీరము స్థూలావస్థను పొందుట పుట్టుట. ఈ శరీరమును బట్టి పుట్టిన నాడు చనిపోయిన నాడు అందరూ కానీ శరీరంలోనున్న జీవునకు పుట్టుట చనిపోవట లేదు. ప్రకృతి పురుషుడు ఎల్లకాలము ఉండునవి. అవి రెండునూ నిత్యములు. ప్రకృతి వికారమగు శరీరము స్వరూపముచే మార్పు చెందుచుండును. పురుషుడు అనగా జీవుడు మార్పు చెందడు.
పై ఆకారంలో మార్పు కలిగినను మూలద్రవ్యం ఎప్పుడునూ ఉండును. కనుక ప్రకృతి నిత్యము. పురుషుడు అనగా జీవుడు స్వరూపంలో మార్పు చెందడు గాని కర్మవశముచే ప్రకృతి సంబంధము ఏర్పడగానే జ్ఞానము కలవాడుగా ఉండియు జ్ఞానము లేని వాని వలె ఆనందములు కలవాడై ఉండియు నేను దుఃఖము అనుభవించుచున్నాను అనుకొనును. అందుచే జీవునకు స్వభావంలో మార్పు ఏర్పడుచుండును. జీవునకు జ్ఞానముండును. ప్రకృతి వికారముకు శరీరమునకు జ్ఞానముండదు. వస్తువులను ఎరుంగగల జీవుడు ఆ వస్తువులను గుర్తించినట్లు ఉండుట, పుట్టుట, స్థూలమగు వస్తువును గుర్తించలేకపోవుట, మరణించుట. శరీరము ఆత్మ కాదు, జ్ఞానము లేనిది, మారునది. కనుక మనకు రూపము కనపడినట్లు చేయు ఇంద్రియము కన్ను అనబడును. అది మన గ్రుడ్డు అనేది గోళములో ఉండును. కానీ ఈ గ్రుడ్డును గాని గ్రుడ్డులో నుండి కన్ను అనేది ఇంద్రియమును గాని చూడవు. వానికి రూపము ఎరింగిన శక్తి లేదు. దాని వెనకనున్న ఎరుంగగల జీవుడే వాని ద్వారా ఎరుంగుటచే నేత్రగోళమే కన్ను అనియు కన్ను చూచుచున్నదనియు అనుకొనుచుండును. అందుచేత చూచెడివాడు జ్ఞానము కలవాడు. ఆత్మ చూడగల జీవునకు ఈ స్థూల శరీరంతో సంబంధము ఉన్ననాడే ఆయా ద్రవ్యములను ఎరుంగగల శక్తి బయలుపడును. ఆ శక్తి బయలుపడుటే పుట్టుట, అది పోవుటే చనిపోవుట. అందుచేత ఇంద్రియములు ఆత్మ కావు, శరీరము కాదు. జన్మ జరామరణములు శరీరమునకు కలుగుచున్నవు కానీ ఆత్మకు కలుగుటలేదు. కానీ శరీరమే నేను అనుకొనుటచే చనిపోవుదును అను భయం ఏర్పడును. పిల్లలు బంధువులు వియోగంలో శోకము కలుగును. కుమారులు కలిగిన సంతోషము కలుగును. కానీ ఇవి అన్నీ శరీరమునకే చెందినవి. నేను అనేదే ఆత్మ, ఇతరములు నాకు సంబంధించినవి కావు అని వదిలే దైన్యము లేక, తొట్టుపాటు లేక దేహమందు దేహ సంబంధుల యందు సంబంధము విడిచి ప్రవర్తించుచుండవలను. ముందుగా శాస్త్రములలో చెప్పిన శరీరము కంటే వేరైన ఆత్మ యొక్క యథార్థ జ్ఞానము ఎరుంగవలను. అజ్ఞానముతో శరీరముతో అనుభవించడి విషయములకై తాపత్రయపడి అవి లేనిచో బ్రతుకలేని నాడు కామము తొలగి వైరాగ్యము ఏర్పడవలను. నేను పొందవలసినది బ్రహ్మ ఒక్కటే అని ఎరింగి దానికంటే ఇతరములకు వస్తువులకై ఆరాటపడుట తగ్గవలను. వీటిచే భగవంతుని ఎడతెగక ప్రేమతో స్మరించడి ఉపాసనము భక్తి అనడి బుద్ధి కలుగును. దానితో ఈ మాయమయమగు లోకమందు ఈ శరీరమందు ఆసక్తి తగ్గి ప్రవర్తించవలెను. ఇంతవరకు తాను చేయదగిన ధర్మములను ఆచరింపక పాపములను చేసిన వారు ఎట్టి బాధలను పొందుదురో వివరించినాడు. ఇంకా పుణ్యకర్మలను చేయువారును తమ ధర్మములను తాము ఆచరించువారును పరబ్రహ్మమును ఉపాసించువారును మరణానంతరము ఎట్లు ఏగుదురో వివరించుచున్నాడు. గృహస్థాశ్రమమును స్వీకరించి గృహములోనే ఉండి గృహస్థ ధర్మములను ఆచరించున్నవారు తమ తమ ధర్మములను ఆచరించి దానిచే కామములను ధనమును పొందుదురు. మరలా ధర్మములను ఆచరించుచుందురు. కానీ గృహస్థుడు ఆ ధర్మములను ఆచరించుటే ప్రధానమని భావించి ఆయా కోరికలను సాధించుకొని విషయభోగములను అనుభవింపవలనని భగవత్ సేవనము ప్రవర్తింపక శ్రద్ధతో కోరికతో ధర్మములనే ఆచరించుచు క్రతువులచే దేవతలను శ్రాద్ధములచే పితృదేవతలను ఆరాధించుచుండును. ఇట్లు దేవతలను పితృదేవతలను ఆరాధించువారు మరణానంతరము చంద్రలోకమునకేగుదురు. అచ్చట నుండి ధూమాది మార్గము అనబడి మార్గమున పైకి పోయి చంద్రుని స్థానమున కొంతకాలము ఉండి ఆ పుణ్యకర్మలే చేసిన వారు పైలోకములకు ఏగినను ప్రళయంలో ఆ లోకంలో నశించినప్పుడు మరలా వెనుకకు వచ్చుచుందురు. భగవంతుని ఉపాసించడి వారు కొందరుందరు. ఇంద్రియములను జయించి విషయానుభవనమునకై ఆరాటపడరు. కామములను నెరవేర్చుకునుటకు ధనమును ఆర్జించుకునుట కొరకు తమ ధర్మములను ఆచరింపరు. సంగము లేని వారై తాము చేయు కర్మలన్నిటినీ భగవంతునికే చెందినవిగా భగవానుడే తమ చేతవాని ప్రీతి కొరకు చేయించుకొనుచున్నాడని భావించి చేయుచుందురు. అట్లు తమ ధర్మములు ఆచరించుటచే వారి మనస్సున రాగము ద్వేషము లేకుండా పోవును. పరిశుద్ధమగు మనసు గలవారగుదురు. ఇటు వారికి నివృత్తి ధర్మము పాలించువారు అందురు. వారు ఎల్లవేళలా భగవద్గుణములను వినుచు పరమాత్మ ప్రీతి కొరకు చేయించుచున్నారని
త్యాగబుద్ధితో చేయుచుందురు. వారి మనసు పరిశుద్ధమైన భగవంతుని యందే ఆసక్తిమై ఉండును. వారికి దేహమే నేను అనుకునడి మమకారముండదు. అట్టి శరీరము వీడిన తర్వాత సూర్యమండలము ద్వారా అచ్చురాది మార్గమున ఏగుదురు. అగ్ని పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము, సంవత్సరము, వాయువు, సూర్యుడు, చంద్రుడు, మెరుపు, వరుణుడు, ఇంద్రుడు, బ్రహ్మ అనువారుండెడి ఆయా లోకముల గుండా పయనించి ప్రకృతి మండలమును దాటి పరమపురుషుడగు భగవానుని చేరుదురు. ఆ పరమపురుషుని సంకల్పము వలననే జీవులకు బంధమోక్షములు కలుగుచుండెను. ఈ విశ్వమునకు సృష్టి, స్థితి, సంహారములను చేయువాడు అతడే. అతడు సర్వశక్తిమంతుడు. తనను చేరిన పురుషుని తన సంకల్పముచే అతడు వెనుకకు వెళ్ళనీయక, వేరొక కోరిక కలుగనీయక తన అనుభవంనే ప్రసాదించుచు తన వద్దనే ఉంచుకును. కోరికలతో పుణ్యకార్యములు చేయువారు ప్రవృత్తి ధర్మనిష్ఠులు. వారు ధూమాది మార్గమున పైలోకమునకు చేరి మరలా వెనుకకు వత్తురు. భగవద్భక్తితో ఏ కోరిక కోరక భగవానునే ఆరాధించువారు నివృత్తి ధర్మనిష్ఠులు. వీరు అక్షరాది మార్గమున పయనించి మరలా జన్మింపరు. చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేసినది మొదలు సంహారం వరకు 100 సంవత్సరముల కాలపరిమితి ఆయువు కలిగి ఉండును. 50 సంవత్సరముల కాలమును పరార్థము అందురు. 100 సంవత్సరములు 2 పరార్థములు. ఈ 2 పరార్థములు కాలము పూర్తి కాగానే చతుర్ముఖ బ్రహ్మ ప్రళయమునందును. యోగాభ్యాసముచే ఆత్మస్వరూపమును ధ్యానించువారు యోగులు అనబడుదురు. వారు బ్రహ్మలోకమును చేరి బ్రహ్మతో పాటు అచ్చటనే ఉండి అప్పుడు పరమాత్మ సన్నిధిని చేరుదురు. చనిపోయిన వారు వెళ్ళడి దారులు పితృయానము, యోగుయానము, దేవయానము అను 3 విధములుగా ఉండును. కోరికలతో కర్మలు చేయువారు పితృయానములో వెళ్ళి ఆ పుణ్యమునకు ఫలముగు ఆయా భోగములను అనుభవించి ఆ ఫలము పూర్తి కాగానే తిరిగి భూలోకమునకు వస్తురు. యోగాభ్యాసముచే పరమాత్మను ధ్యానించువారు యోగి యానములో ఉండు బ్రహ్మలోకమునకు వెళ్ళి ప్రళయము వరకు అచ్చటనే ఉండి వాని ఆయుర్దాయము పూర్తి కాగానే బ్రహ్మతో పాటే పరమాత్మను చేరుదురు. భక్తితో నిష్కామ కర్మతో భగవానుని ఉపాసించువారు దేవయానములో పయనించి విరజను దాటి విష్ణులోకమును పొంది వెనుకకు మరలి రాక ఉందురు. భూమి మొదలు ఆకాశము వరకు పంచమహాభూతములు, మనసు, ఇంద్రియములు, శబ్దాది విషయములు, భూతాది అనేది తామసాహంకారము దానిచే ఆవరింపబడి ఉన్న బ్రహ్మాండమును సంహరింపవలనని భగవానునికి సంకల్పము కలుగగానే సత్వాది గుణములు కలిగిన స్థూల చేతనాచేతనములతో కూడి ఉన్న పరమాత్మ ఆ వ్యాకృతమున ప్రవేశించును. అనగా నామరూపములతో విభజించుటకు వీలు కాని సూక్ష్మచేతనాచేతన విశిష్టమగు దశను పొందును. అప్పుడు ఇంద్రాది దేవతలందరికంటే ఉత్కృష్టుడగు బ్రహ్మ 2 పరార్థములుగానున్న తన ఆయుకాలమును అనుభవించి పరమపురుషుని చేరును. యోగాభ్యాసము చేసి భగవానుని ధ్యానించి హిరణ్యగర్భుడు అనేది చతుర్ముఖ బ్రహ్మను చేరిన వారు కూడా బ్రహ్మతో పాటు బ్రహ్మలోకమున ప్రాణవాయువును, ఇంద్రియములను, మనసును జయించిన వారే పరబ్రహ్మము కంటే ఇతరములగు అనిమాది ఐశ్వర్యములను కూడా కోరిక, దేహాత్మాభిమానము, స్వతంత్ర బుద్ధి లేని వారే బ్రహ్మతో పాటు ఆ పరమపురుషుని చేరుదురు. ఇచ్చట యోగాభ్యాసము చేసి భక్తియోగము పరిపూర్ణముగా ఫలింపని వారు హిరణ్యగర్భుని లోకమును పొంది అక్కడ భగవదుపాసనము చేసి బ్రహ్మ ఉన్నంతకాలము ఆ బ్రహ్మలోకమున ఉండి ప్రళయంలో ఆ బ్రహ్మతో పాటు పరమాత్మను చేరుదురు. ఈ లోకంలో ఉండగానే కొందరు భాగ్యశాలులు పరిపూర్ణముగా భక్తియోగమును పొందుదురు. వారు ఈ లోకమునే సంతతము ఎడదగగా ప్రీతితో భగవానుని స్మరించి దర్శించుచుందురు. అందుచే అమ్మా, సకల జీవకోటి యొక్క హృదయ పద్మంలో నివసించుచున్న భగవాన్ని సర్వవిధ సంబంధములతో శరణముగా స్వీకరింపము. అతని వైభవమును నీకు ఇంతవరకు చెప్పి ఉంటిని. సర్వలోక శరణ్యుడగు భగవానుడే శరణమని విశ్వసించని వారికి భక్తియోగము పూర్ణంగా సిద్ధించకుండా అడ్డగించునని దేహాత్మిభావము, ఆత్మస్వతంత్రము అనడి అభిమానము యోగాభ్యాసాదులచే హిరణ్యగర్భుడుండి బ్రహ్మలోకమును చేరిన వారు కూడా సనత్కుమారుడు మొదలగు యోగీశ్వరులతో మరీచ్యాదులకు ఋషులతో యోగ ప్రవర్తకులకు సిద్ధులతో పాటు బ్రహ్మ కూడా బ్రహ్మ ఆత్మగా లేని స్వతంత్ర వస్తువులుండునని భావించు వాడొకటితే
శరీరాత్మాభిమానము స్వతంత్రాభిమానము గలవాడగును. అందుచే అతనికి భేద దృష్టి తొలగదు, అభిమానము వదలదు, సంగము లేకుండా కర్మ చేయును. కానీ భేద దృష్టి పోకపోవటచే, స్వతంత్రాభిమానము పోకపోవటచే సామ్య వ్యవస్థను పొంది సత్వరజస్తమో గుణములతో కూడిన సూక్ష్మదశతో అచేతనముతో జీవులతో కూడి ఉన్న ఆ పరమాత్మను చేరును. చేరి వానికంటే వేరుగా కనపడుటకు వీలు కాకుండా లీనమగును. కొంతకాలం అట్లు గడిచిన తర్వాత కాలము ప్రేరణ చేయగా భగవానులో తాను అనేక రూపములుగా బయలుపడవలనడి కోరిక కలుగగానే ప్రకృతి యందు సత్వ రజస్తమో గుణములలో వైషమ్యము కలుగును. అది ఏ సృష్టి దశ. ఆ దశలో చతుర్ముఖ బ్రహ్మ పూర్వం వలనే మరలా జన్మించును. బ్రహ్మ యొక్క ఐశ్వర్యము కూడా కర్మాధీనముగా వచ్చినదే కనుక దానిని అనుభవించి బ్రహ్మ కూడా ప్రళయంలో సూక్ష్మావస్థనందిన చేతనాచేతనములతో కూడిన పరమాత్మతో చేరి మరలా పుట్టుచుండును. ఈ విధముగా నిష్కామ కర్మను ఆచరించుచున్నను అభిమానము తొలగని వారు మరలా జన్మించుచుందురు. ఇంకా కామ్యకర్మలు చేయువారు జన్మింతురు అనుటలో సంశయము లేదు. బ్రహ్మలోకము వరకు ఆయా లోకములను పొందవలనడి కోరికతో కామ్యకర్మలు ఆచరించుచుందురు. రజోగుణముచే భగవానుని కంటే ఇతరములకు వానిపై మనసు ప్రసరించడి వారగుదురు. అందుచే ఇంద్రియములు వారి వశమునందుండవు. వారి మనసు ఇల్లు ఇల్లాలు బిడ్డలు అనువానియందే లగ్నమై ఉండును. వారు పితృదేవతలను ఆరాధించుచుందురు. వారికి ధర్మార్థ కామములే ప్రధానంగా తోచును. సంసారంను అంతమొందించు నిరతిశయమగు కీర్తిగల భగవానుని కదలయందు ప్రీతి కలగదు. అట్టి వారు త్రైవర్గికులు, అనగా ధర్మార్థ కామములు ప్రధానములని భావించువారు. వారు భగవత్కథ అనడి అమృతమును వదిలి పందులు మొన్నగునవి అమేధ్యమును భక్షించినట్లు లోకవృత్తాంతములే వినుచుందురు. వారు దురదృష్టవంతులు. వారు చనిపోయిన తర్వాత ధూమాది మార్గము, పితృయానము, గుండా పితృలోకము చేరుదురు. వారు మరలా జన్మించుచుందురు. పుట్టినది మొదలు అనేకములైన గర్భదానాది శ్మశానాంత కర్మలు ఆచరించుచుందురు. ఇక్కడ ఈ పుణ్యములు ఫలమును అనుభవించి దేవతల చేత మరలా ఈ లోకమున త్రోసివేయబడుదురు. అందుచేత అమ్మ, నీవు పరిపూర్ణమైన మనసుతో నిండు ప్రేమతో పరమనా అతడే అందరి దేవతల చేతన ఆరాధింపదగినవాడు. జ్ఞానశక్తాది గుణములు పరిపూర్ణముగా గలవాడు. భగవంతుడకు వాసుదేవుని యందు భక్తియోగము కలిగినచో ఆ భక్తిచే బ్రహ్మదర్శనము కలుగును. దానిచే వైరాగ్యము కలుగును. ఇటు భగవానుని ప్రేమతో ధ్యానించు వారికి ఇంద్రియ వ్యాపారములు శబ్దాది విషయముల వైపు ప్రసరింపవు. ఇది అనుకూలము, ఇది ప్రతికూలము అను భేదము అతని మనసుకు తోచదు. ఇట్లు మనసుని సంగమై సమదర్శనమైన నాడు సర్వము బ్రహ్మాత్మకము అనడి బుద్ధి స్థిరముగా ఏర్పడి మనసు ఆ పరమాత్మ యందే నిలిచినదగును. అంతటా అతడు భగవాన్నే దర్శించును. పరమాత్మ పరబ్రహ్మము అని వ్యవహరింపబడి భగవానుడే పరమపురుషుడు. అతడు జ్ఞానస్వరూపుడు. అతనిలో జడమైన భాగముండదు. ఆ భగవానుడే తన శరీరముగానున్న అచేతనమగు ప్రకృతిని విస్తరింపచేసి విశ్వముగా కనపడుచున్నాడు. ఇట్లో సాంఘమగు భక్తి యోగము పూర్ణముగా సిద్ధించిన నాడు భగవానుని అనుగ్రహముచే జీవుడు సహజమగు గుణములు ఆవిర్భవించిన వాడగును. పూర్తిగా ప్రకృతి సంబంధము లేని వాడగును. జీవునికి కూడా పరబ్రహ్మకు వలనే సత్వాది గుణ సంబంధం ఉండదు. అతడు జ్ఞానస్వరూపుడే గాని కర్మవశముచే ఇతరులచే ప్రకాశింపచేసడి భూతములతో ఇంద్రియములతో కూడిన వాడే దేహమే తాను అనడి భ్రాంతి కలిగి ఉండును. పరమాత్మ జ్ఞానస్వరూపుడు, జ్ఞానాది గుణములు కలవాడు. జీవుని వలె అతనికి కూడా ప్రకృతిలో సంబంధము ఉండదు. కానీ అతనికి కర్మ ఉండదు కనుక జీవుని వలె భ్రాంతి కలుగదు, జ్ఞానము సంకోచింపదు. ఆ భగవాన్ని శరీరముకు ప్రకృతియే మహతత్వము. 3 విధములకు అహంకారములు, 5 విధములకు భూతములు, 11 విధములకు ఇంద్రియములుగా కనపడుచున్నది. దాని నుండి పుట్టిన చతుర్ముఖ బ్రహ్మయే స్వరాట్. అతని నుండి ఈ బ్రహ్మాండము పుట్టినది. బ్రహ్మ అతనిచే సృష్టించబడిన బ్రహ్మాండము అనేది ఈ జగత్తు అంతయు కూడా భగవాన్ని శరీరమే. శరీరమనగా శరీరము వలె ధరింపబడి నియమించబడి ప్రవర్తించినది. ఇట్లు భగవాన్ని శరీరముగా విశ్వమును చూడగానే అందు ఆత్మగానున్న పరబ్రహ్మము భక్తి యోగముచే దర్శనమొసంగును. అట్లు దర్శనమొసంగగానే ఆ బ్రహ్మమునకు చెందినది ఆ బ్రహ్మము కానది వేరొకటి లేదని తెలియను. దానిచే భేదభావము తొలుగును, వైరాగ్యము ఏర్పడును. దానిచే మనసు సంతతము భగవానుని యందే నిలుచును, విషయముల వైపు ప్రసరించదు. అందుచేత ఓ పూజ్యురాలా, ఇంతవరకు నీకు చెప్పిన తత్వజ్ఞానముచే భూమి మొదలగు రూపములలోనున్న ప్రకృతి యొక్కయు దానికి ఆత్మగానున్న పురుషుని యొక్కయు ఈ రెండిటిని శరీరముగా కలిగి ఉండి తాను వానికి ఆత్మగా ఉన్న పరమపురుషుని తెలియను. ఈ జ్ఞానమే బ్రహ్మదర్శనమునకు ఉపాయమగు జ్ఞానము. దానిని నీకు వివరించి తిని
ఇంతవరకు నీకు జ్ఞానయోగము భక్తియోగము అనేది రెండింటినీ ఎరింగించితిని. ప్రకృతి కంటే వేరైన పరమాత్మ ఆత్మగా గల జీవాత్మను ఉపాసించుటచే దాన్ని దర్శించుట జ్ఞానయోగమనబడును. సమస్త జగత్తు శరీరంగా గల సత్వాది గుణములు లేని కళ్యాణ గుణములు గల పరమపురుషుని ప్రేమతో ఎడతెగక స్మరించి దర్శించుట భక్తియోగమనబడును. ఈ భక్తియోగముచే జీవుడు సత్వాది గుణములు సంబంధము లేనివాడగును. ఈ రెండిటి చేతను లభించే పరమ ప్రయోజనము భగవానుడే. పాలను మనము త్రాగుచుందుము, ఆ పాలను కంటితో తెల్లగానున్నవని గుర్తింతుము, నాలుకతో తీయగానున్నదని చవిచూచుతుము, చర్మముతో వెచ్చగానున్నదని చల్లగానున్నదని గుర్తింతుము. అన్ని ఇంద్రియముల చేతను ఒకే ద్రవ్యంలోని వేరువేరు భావములను అనుభవించుచున్నట్లే శాస్త్రములను భగవానుని దర్శించుటకు భిన్న భిన్న మార్గములను చెప్పినవి. మార్గములు వేరైనను వానిచే పొందబడు ఫలము అనగా పరమార్థము ఒక్కటే. ఆ మార్గములు కర్మయోగము జ్ఞానయోగము శరణాగతి అన్ని భిన్నములుగా ఉండును. పాంచరాత్ర శాస్త్రము భగవాన్ని పూజించు విధానము చెప్పినది. వేదములోని పూర్వభాగము భగవాన్ని ఆరాధించు క్రతువులను చెప్పినది. స్మృతులను వ్రతములను ప్రతిపాదించినది. వేదాధ్యయనము వేదార్థమును పరిశీలించుట కూడా భగవత్ప్రాప్తికి మార్గమే. ఇంద్రియములను జయించుట మనసును జయించుట ఫలమునందు సంఘము లేకుండా కర్మలను చేయుట కర్మయోగమందురు. ఈ కర్మయోగము చే పొందబడి ఫలము భగవానుడే. భగవానుడే ఆత్మగా గల ఆత్మస్వరూపును ఎరుంగుట జ్ఞానయోగము. ఈ ఆత్మజ్ఞానము చే వైరాగ్యము చే మంగళ గుణములు కలవాడును హేయ గుణములు లేనివాడును స్వప్రకాశుడగు భగవానుడే పొందబడును. భక్తియోగము తామసము రాజసము సాత్వికము నిర్గుణము అని 4 విధములుగా వివరించితిని. అట్టి భక్తియోగము కూడా భగవాన్నే పొందించును. కాలము జీవులలో సకల పదార్థములలో లోన ప్రవేశించి ఉండి ఎవరికి గోచరము కాకుండా పరిమితిని కలిగించుచుండును. అది ఇంద్రియములచే గుర్తింపదగినది కాదు. దానిని ఎరుంగుట భగవాన్ని ఎరుంగుట. అజ్ఞానము చేత కర్మచేత జీవుడు అనేక విధములుగా శరీరంలో ప్రవేశించి జన్మించుచు చనిపోవచ్చు మరలా పుట్టుచూ తిరుగుచున్నాడు. ఇవి అన్నీయు నీకు ఉపదేశించితిని. ఇది చాలా రహస్యమైన ఉపనిషత్సారభూతమైన అర్థము. ఇది నీచముగ స్వభావము గల వారికి చెప్పకూడదు. మూర్ఖులకు నడువడి లేని వారికి దాంభికునకు చెప్పకూడదు. ఇల్లు ఇల్లాలే సర్వము అని భావించిన వారికి చెప్పకూడదు. వినవలనని కోరిక తొందరగలవానికి లోక విషయములకే ప్రాకులాడకుండా ఉండు వయసు గల వానికి అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించువానికి ఒకరి గొప్పదనము చూచి ఓర్వలేని వారికి చెప్పవలెను. అమ్మ శ్రద్ధతో ఎవడు దీనిని ఒక్కసారి అయినను వినునో లేదా ఒకరికి చెప్పునో అట్టివాడు నా యందు మనసు నిలిచిన వాడగును. ఇతరములకు విషయములపై కోరిక తగ్గిన వాడగును. నన్ను ప్రేమించి స్మరించవాడగును. అట్టివారు నన్ను సేవించి తరించి వారగుదురు. దేవహుతి కపిలుని వలన తత్వపురుషార్థములను విని అజ్ఞానము తొలగినదాయెను. ప్రకృతి పురుషుడు ఈశ్వరుడు అనిడి 3 తత్వములను గూర్చిన జ్ఞానము పరిపూర్ణంగా గల యోగులకు విశ్రాంతి స్థానము కపిలుడు. అట్టి కపిలును ఆమె నమస్కరించి ఇట్లు స్తోత్రము చేయుచున్నది. కుమారుడే జ్ఞానమును ఉపదేశించిన గురువైనాడు. అందుచే గురువుగా ఆమె నమస్కరించినది. దేవా నా భాగ్యమే భాగ్యము. బ్రహ్మ కూడా నీ నాభికమలము నుండి పుట్టి నీ దివ్యమంగళ విగ్రహమును ధ్యానముచే సమాధిలో దర్శించినాడు. అట్టి నీ రూపమును నేను ఈ నేత్రములతో ఏ సాధనము లేకుండా చూడగలిగాను. నీ రూపము ఆనాడు జలములలో శయనించి ఉన్నది. పంచభూతములకు ఏకాదశ ఇంద్రియములు శబ్దాది విషయములు ఆత్మలు నీ జఠరంలో అణిగి ఉన్నవి. కార్యవర్గమంతయు అణిగి ఉన్న కారణరూపమైన నిన్ను ఆ చతుర్ముఖ బ్రహ్మ ధ్యానముచే దర్శింపగలిగినాడు. అట్టి కారణరూపుడు అయిన నీవే బ్రహ్మాదులను సృష్టించి వారికి రజోగుణమును అధికముగా చేసి వారికి సృష్టి చేసరి శక్తిని అనుగ్రహించి వారిలో అనుప్రవేశించి సృష్టి చేయించితివి. ఏ విధమగు వ్యాపారము చేయని వాడవై ఉండి సంకల్ప మాత్రము చేత జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేసిన వాడవు నీవు. జీవులందరిలో వ్యాపించి నియమించువాడవై వేరొకడు నియామకుడగు నీకు లేని ఆత్మేశ్వరుడవు. ఊహించుటకు వీలు కాని శక్తులు గలవాడవు. అట్టి నీవు విశ్వమునంతను గర్భములో ఉంచుకుని ఒక లేత మర్రి ఆకుపై పరుండి మాయా శిశువు అయ్యి బొటనవ్రేలు నోటిలో పెట్టుకొని పానము చేయొచ్చు అఘటిత ఘటనా సమర్థుడు అయిన నీవు నా గర్భమున ఉండుట అసాధ్యమా? అట్లు ఉండుటకు కారణం ఏమున్నది? నా భాగ్యమే.
దుష్కర్మలు ఆచరించు వారిని వినాశనము చేయుటకును, నిన్ను ప్రేమించి నీ కొరకు నీ ఆజ్ఞలను పాలించు వారిని రక్షించుటకు దేహమును స్వీకరించి వెనుక వరాహము మొదలగు అవతారములనెత్తి ఆ కార్యములను ఎట్లు నెరవేర్చితివో ఈనాడు కపిలుడివై నా గర్భము నుండి జన్మించి సత్పురుషులకు ఆత్మమార్గము ప్రసాదించితివి. నీ నామమును వినుటచే, కీర్తించుటచే, నీ పాదములను నమస్కరించుటచే, నిన్ను స్మరించునంత మాత్రముచే హీనమగు కృత్యములను చేసిన వారు కూడా కృతార్థులగుచున్నారు. ఇంకా నిన్ను దర్శించిన వారు పొందెడి ఫలము ఎట్టిదో చెప్పగలనా? ఎంతటి హీన సంస్కారము గలవారైనను నీ నామము జిహ్వాగ్రమును కదలాడిన నాడు జ్ఞానుల కంటే అధికులు అగుదురు. నామమును చిట్టచివరి సమయంలో స్మరించు భాగ్యము కలుగుటికై ఎందరో పెద్దలు తపస్సు చేసిరి, హోమములు చేసిరి, పవిత్రములగు తీర్థములలో స్నానములు చేసిరి, వేదములను అధ్యయనము చేసిరి. అట్టిది ఏమీయూ లేకయే హీనమగు జన్మనందియు నిన్ను స్మరించడి భాగ్యమును అందినవారు ఎంతో ధన్యులు కదా. స్వప్రకాశమహితుడగు జీవుడు తనకు అంతరాత్మగా ధ్యానింపదగిన వాడవు నీవు అన్నిటికంటే స్వరూపముచే గుణములచే అధికుడువు కనుక నిన్ను బ్రహ్మ అందురు. జ్ఞాన సంకోచమునందిన జీవులు జ్ఞానము విస్తరింపచేయువాడు ఒకటిచే నిన్ను బ్రహ్మము అందురు. నీ ప్రకాశము చేతనే సత్వ రజ స్తమో గుణములచే ఏర్పడిన సంసారము నాశనమగును. జీవునిలో అంతరాత్మగా ఉన్నను నీ ప్రకాశము తగ్గదు, మరుగుపడదు. నీవు వేదములన్నీయు గర్భమందు గలవాడవు. నీవు సాక్షాత్తు పరమపురుషుడవగు విష్ణువే అని నేను ఎరింగితిని. నీకు నమస్కరించుచున్నాను. ఇట్లు దేవహుతి స్తుతింపగా తల్లిదండ్రులపై వాత్సల్యము గల కపిలుడు గంభీరమగు వాక్కుతో తల్లితో ఇట్లు పలికెను. అమ్మా, నేను చెప్పిన భక్తియోగ మార్గమును సుఖముగా ఆచరింపదగినది. దానిని నీవు ఆచరించి పొందవలసిన వానిలో చిట్టచివరిదగు మోక్షం నొందగలవు. నేను ఉపదేశించిన యోగము నాకు చాలా ఇష్టమైనది. దాని యందు శ్రద్ధ కలిగి ఉండుము. బ్రహ్మవేత్తలు దానిని శ్రద్ధతో పరిశీలించిరి. దానికి ఎరింగి ఆచరించి నీవు అభయమును వసంగడి నన్ను పొందెదువుగాక. ఇది నా మతమని ఎరుంగక సంశయించిన వారు సంసారమును పొందుదురు. ఇట్లు భగవానుడు కపిలుడు తల్లికి జ్ఞాన మార్గమును చూపి ఆమె అనుజ్ఞ తీసుకుని తమ ధామమునకు ఏగెను. దేవహుతి కూడా తన కుమారుడు చెప్పిన యోగ మార్గమునే అనుసరించుచు సరస్వతీ నదీ తీరమందున్న ఆశ్రమమున సమాధినిష్ఠురాలై ఉండెను. ఆమె ఆ ధ్యానయోగ మార్గమును అవలంబించి 3 సార్లు స్నానము చేయుచు జటలను దాల్చినదై నారబట్టలను కట్టుకొని తీవ్రమగు తపస్సుచే కృషించిన శరీరము గలదై ఉండెను. తపోయోగములచే గృహస్థాశ్రమమున దేవతల చేత కూడా ప్రార్థింపదగినది. దేవహుతి కర్ధమునితో గృహస్థాశ్రమమును సాటిలేని పద్ధతిలో నిర్వహించినది. ఈ కుమారుడు తనను వదిలి వెళ్ళినాడని దిగులుపడి కలత చెందినదాయను. ఆమె గృహస్థాశ్రమమున ఉండియు ఈనాడు తపస్సు చేయుచున్నది. ఆనాడు ఆమె కర్దమ ప్రజాపతితో అనుభవించిన భోగములు అసాధారణములు. పాలనురుగు వంటి తెల్లని మెత్తని పానుపులు, దంతములతో చేసిన బంగారుతో కూర్చబడిన పరికరములు, బంగారు ఆసనములు, మెత్తని ఆస్తరణములు, స్వచ్ఛమగు స్ఫటికములతో ఏర్పడిన గోడలు, వాటిలో ఇంద్రనీలమణులు అందమునకై పొదగబడినవి. ఆమె ఉండెడి భవనము చుట్టూను ఉద్యానవనము, పరిమళములు గల వృక్షములతో కూడిన కల్పవృక్షములపై కూయుచున్న పక్షుల జంటలు, పూలలోని మకరందమును త్రాగి మత్తెక్కిన తుమ్మెదలు. ఆ ఉద్యానవనములో ఆమె కర్దమునితో విహరించున్నప్పుడు కిన్నెరులు గానము చేయుచుండెడివారు. అట్టి భోగములను అనుభవించి కూడా ఆమె వానిపై మమకారము పెంచుకొనలేదు. ఆమె గృహస్థాశ్రమ నిర్వహణము అంత గొప్పది. ఇప్పుడు భర్త వనములకేగినాడు. కుమారుడు కపిలుడు తనకు జ్ఞానమును ఉపదేశించి వెళ్ళినాడు. అందుచే కుమారుడు ఎడబాటు ఓర్వలేక తత్వజ్ఞానము పరిపూర్ణముగా కలదైనను దూడపోయిన గోవు వలె మనసు చెదిరినదై ఉండెను. శ్రీహరియే తనకు కుమారుడిగా జన్మించినాడని ఆమె ఎరుంగును. అతనినే చాలా కాలము ధ్యానము చేయుచు గృహమునందు భోగములందు మమకారము లేనిదై చాలా కాలముండెను. ఇట్లు ఉండి కపిలుడు ఉపదేశించిన భక్తి యోగముచే ఎట్టి రూపమును ధ్యానము చేయవలసిందిగా కపిలుడు ఆదేశించినాడో ఆ రూపమునే ధ్యానించుచు విచ్ఛేదము లేని ప్రయోజనము కోరని భక్తితో వైరాగ్యంతో భగవాన్ని ఆరాధనము చేసినది. ఆమెకు సత్వాది గుణములు సంపర్కము చేయగలిగిన గుణములు దోషములన్నీ తొలగినవి. తనకు
ఆధారభూతమైన భగవాన్ని యందే మనసును స్థిరముగా నిలుపుకొని ఉన్నది. ఆమె శరీరముతోనున్నను జీవభావము ఆమెలో తొలగిపోయినది. శీతోష్ణాది ద్వంద్వములచే ఆమెకు క్లేశము కలుగుటలేదు. పరమాత్మానుభవముతో ఆనందమును అనుభవించుచున్నది. నిత్యము ప్రత్యేగాత్మ అనగా జీవాత్మ శరీరంగా గల పరమాత్మయందే మనసు నిలుపుచున్నది. సత్వాది గుణములచే కలిగడి దేహమే ఆత్మ అనడి భ్రాంతి. తాను స్వతంత్రురాలను అనడి భ్రాంతి తొలగిపోయినది. శరీరమునకు సంబంధించిన సుఖదుఖములను స్మరించుటలేదు. కలగని లేచిన పురుషుడు మేల్కొనిన తర్వాత కలలో అనుభవించిన వస్తువులచే కలిగిన సుఖదుఖములను తలంచి ఎట్లు పొంగిపోక కృంగిపోక ఉండునో, దేహముతో అనుభవించినవి అనిత్యములని ఎరింగి ఆమె వానిచే కలత నందనదే ఉండెడిది. ఆమె ఆహారమునకై ప్రయత్నము చేయుట మానినది. ఎవరో వసంగిన దాన్ని తిని జీవించుచున్నది. అయినను కృషించలేదు. శరీరమును ఎట్లు పోషించుకుందును అనేది మానసికమైన ఆలోచన లేకపోవటయే ఆమె కృషించకపోవటకు కారణము. స్నానము లేక నలుగు లేక ఆమె శరీరము మలినముగా ఉన్నను. పొగ చుట్టూ ఆవరించిన జ్వాల తన కాంతి తగ్గక లోన ప్రకాశించుచున్నట్లు ఆమె శరీరము ప్రకాశించుచున్నది. ఆమె తపోభాగము అధికమాయను. ఆమె శరీర స్పృహ పూర్తిగా కోల్పోయెను. సంతతము ఆమె బుద్ధి భగవంతుని తలంచుచు భగవద్ అనుభవముచే ఆనందము పొందుచుండుటచే శరీర స్పృహ లేక జుట్టు వీడిపోయినను వస్త్రములే జారిపోయినను ఎరుంగటలేదు. ఈ విధముగా కపిలుడు ఉపదేశించిన జ్ఞాన మార్గమును ఆచరించి అనుభవించి నిరతశయానంద స్వరూపుడగు భగవాన్ని పొందెను. ఆమె ఇట్టి తపస్సు చేసి సిద్ధి పొందిన క్షేత్రము 3 లోకములలోనూ ప్రసిద్ధమాయెను. ఆమె ముక్తిని పొందిన క్షేత్రము కనుక ఆ క్షేత్రమునకు సిద్ధిక్షేత్రము సిద్ధాశ్రమము అని పేరు వచ్చెను. ఆమె యోగ మార్గమును అవలంబించినదొకటిచే ఆమె శరీరము ముడతల పడలేదు, జుత్తు పండలేదు, మర్త్యధర్మములు కాన్పింపలేదు. ఆమె వదిలిన ఆ శరీరము జలప్రవాహముల మధ్యలో సిద్ధులచే సేవింపబడి సిద్ధది అనేది నదిగా మారెను. మహాయోగియగు కపిలుడు తల్లి అనుమతి తీసుకుని తన తండ్రిగారి ఆశ్రమము నుండి ఈశాన్య దిక్కుగా వెడలెను. సిద్ధచారణ గంధర్వులచే అప్సరసలచే ఆ భగవానుడు స్తోత్రము చేయబడుచుండెను. సముద్రుడు అతనికి తనలో స్థానమును వసంగెను. కపిలుడు చెప్పిన సాంఖ్య మార్గమును ప్రవర్తింపజేయు యోగులు అతనిని ఆరాధించుచు స్తుతించుచుందురు. 3 లోకములకు శాంతి కలుగుటకై కపిలుడు సమాధి నంది ఉండెను. ఇట్లు మైత్రేయుడు ఈ కపిలమతమును ఎవడు వినునో ఎవడు చెప్పునో అట్టి మానవుడు గరుడధ్వజుడగు శ్రీ మహావిష్ణువునందు భక్తియోగము ఆవిర్భవించిన వాడై భగవత్పదార విందమును చేరును. జై శ్రీమన్నారాయణ. తృతీయ స్కందము సమాప్తము. జై శ్రీమన్నారాయణ.